మిమ్మల్ని ఏమని పిలవాలి అంటే బోకుబా అని పిలవాలా లేకపోతే పొరం బోకుబా అని అలా? పెద్ద మాట అన్నాడు సార్. బోకుబా అనేది ఒక ఊత పదం కింద వాడుతుంటాను అనమాట. మీరు బోకుబా సంఘం అంటే లేదు, మేము పొరం బోకు సంఘం. బూతులు లేకుండా అబ్బాయిలు 2 నిమిషాలైనా మాట్లాడుకుంటారండి? ఓన్లీ అబ్బాయిలు ఉంటే కష్టం అండి. ఇంట్లో ఏమనేయాలి కదా, అంటే చదువు తప్ప మిగతావన్నీ చేసుకుంటాడు. అంటే మాది అంబానీ ఫ్యామిలీ కండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చెప్పు తీసి కొడతారు. నిజం చెప్పండి, ఎన్నిసార్లు కొట్టించుకున్నారు మీ నాన్నగారితోటి? ఇన్నిసార్లు కొట్టించుకున్నారు. కొట్టినట్టు కొట్టేవారు మా డాడీ నన్ను. అయ్యో, అన్ని మారణ ఆయుధాలు వాడారు అనమాట. అంటే మా నాన్న క్రికెట్ నచ్చదు అనమాట. నాకు మా అన్నకి ఇద్దరికి క్రికెట్ రాదు. పోనీ ఇద్దరు సచిన్ టెండూల్కర్ నేను MS ధోని అంటే కాదు, ఇద్దరికి క్రికెట్ రాదు. ఇప్పటి వరకు మీ నాన్నగారు మీకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటి? మా నాన్నగారికి నేను మా అన్న లేకపోతే అతను కోటీశ్వరుడు అయ్యేవాడు. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. భేదభావం ఎక్కువగా ఉందండి. అమ్మాయిలు ఎవరేమన్నారు, అమ్మాయిలు నిజంగానే ఏమంటారు మిమ్మల్ని, ఏమంటే స్టమక్ పెయిన్ అంటారు మీరు. అబ్బాయిలు కూడా ఈ మధ్య స్టమక్ పెయిన్ అని చెప్పి వాళ్ళు ఉన్నారు. ఫన్కి సెన్సిటివిటీకి చాలా థిన్ లైన్ ఉంటుంది. అంటే అది ఫన్ టాపిక్ అయి ఉండొచ్చు, కానీ ఒకరికి అది సెన్సిటివ్ అయిపోవచ్చు. అది రాకుండా ఎలా మేనేజ్ చేస్తారు మధ్యలో? అందుకే సెన్సిటివ్ టాపిక్ల మీద వీడియోలు చేయను అసలు. సెన్సిటివ్ టాపిక్ మీద అసలు చేయను. కాదండి, మీకు మీమ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? బ్రహ్మానందం గారు అండి. ఆయన బ్రహ్మానందం గారు తర్వాత ఎవరైనా. ఓకే అర్థమైంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు గెస్ట్ ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో ఆయనకి ఎవరు పోటీ రారనమాట. కంటెంట్కి కింగ్, స్ట్రెస్కి రిలీవరు, అసలు గోట్ మీమర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఒక మనిషిని నవ్వించాలన్నా, మంచి కంటెంట్ ఇవ్వాలన్నా, పిచ్చి పదాలు లేకపోతే పక్కన వాళ్ళ సెన్స్ కొంచెం ఒక థిన్ లైన్ ఉంటుంది కామెడీకి, పక్కన వాళ్ళు హర్ట్ చేయడానికి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కామెడీ చేయాలన్నా లేదంటే మంచి కంటెంట్ ఇవ్వాలన్నా చాలా 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 కష్టం. దాంట్లో ఈయన నెంబర్ 1 అనమాట. అందుకే చెప్పింది గోట్ మీమర్. మంచి కంటెంట్ రైటర్ అని కూడా చెప్పుకోవచ్చు. మంచి మంచి సినిమాలకు కూడా వెళ్ళిపోతారు ఫ్యూచర్లో నన్ను అడిగితే. హీ ఈస్ నన్ అదర్ దాన్ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెషర్ ఉన్నారనమాట. ఆయన ఫ్రెషరో కాదో నాకు తెలీదు. సో అలియాస్ సాయి ప్రవీణ్ గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం. హాయ్ అండి. నమస్కారం. నమస్తే. ఇంత ఇంట్రడక్షన్ రాజమౌళి గారు ఇచ్చి ఉంటారు, మీరు అంత ఇంట్రడక్షన్ ఇచ్చారు, నాకు థ్యాంక్స్ అండి. అంటే మీరు రాజమౌళి గారికి తెలుసా? తెలీదండి. అంటే RRR సినిమాలో రాజమౌళి గారు కూడా ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చి ఉంటారు వాళ్ళ హీరోల గురించి. మీరు నా గురించి అంత ఇచ్చారు, థ్యాంక్స్ అంటున్నాను. బట్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఆ థిన్ లైన్ ఉంటుంది చూడండి, అది మేనేజ్ చేయడం నేను చెప్పినంత ఈజీ అస్సలు కాదు. ఆ థిన్ లైన్ దాటితే మళ్ళీ మాకు అయిపోతుందండి. ఫస్ట్కేనా? కాదండి, మీరు ఫ్రెషర్ అంటే ఇప్పుడు కాలేజ్లో చదువుకుంటున్నారా, స్టూడెంటా? లేదండి, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్లో. ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఈ పేజ్ స్టార్ట్ చేశాను అనమాట. అందుకని ఫ్రెషర్ అని పెట్టాను. అది కూడా సాఫ్ట్వేర్లో ఫ్రెషర్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే, 2 years అయింది. 2 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు సీనియర్ అయిపోయింటారు. ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్. ఎక్స్పీరియన్స్డా? కానీ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెషర్ అంటే ఐటీలో ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. మీరు ఎలా ఫేస్ చేసేయాలంటే చాలా ఫ్రస్ట్రేట్ అవ్వబట్టి ఈ పేజ్ పెట్టానండి. అది ఈ పేజ్ కూడా మాకు స్టార్టింగ్లో ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ చేసేవాడిని. ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక మేనేజర్ని డైరెక్ట్గా ఏం అనలేక ఇంకా ఈ పేజ్ నుంచి మీములు పెట్టేవాడిని అనమాట. ఆ మీములు చూసి నన్ను ప్రాజెక్ట్ నుంచి బయట కూడా పంపించారు. అవునా? మీరు మీమ్స్ చేస్తారని మీ ఆఫీస్లో వాళ్ళకి తెలుసా? తెలియడం వల్ల బయటకు వచ్చేసాను. ఆ తర్వాత వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఈ ప్రాజెక్ట్లోకి ఎవరు తెలియకుండా కొంచెం జాగ్రత్త పడ్డాను అనమాట. అలా పెట్టిన పేజ్ ఇది ఫ్రెషర్ అని చెప్పి. అప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి విపరీతంగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి సపోర్ట్ ప్రాజెక్ట్ కదా, మనకు తెలుస్తుంది. టికెట్లు ఎవరైనా చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, అర్థమవుతుంది. ఓకే, ఐటీ జాబ్ ఎలా ఉంటుందండి? అంటే అప్పుడు ఫ్రెషర్ అంటే మేము డిగ్రీ చేసి వచ్చామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ కాదు. డిగ్రీలో ఏంటంటే డిగ్రీ సాఫ్ట్వేర్ వాళ్ళకి డిగ్రీ ఒక చదువు కాదనమాట. ఏదో సరదాగా ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చేసారు అనుకుంటారు. అందుకని ఎవరు పట్టించుకోరు పెద్దగా. డిగ్రీ చేసావా, మనం కూడా ఒక వీడియో కూడా చేసాను దానికోసమే. డిగ్రీయా పర్లేదు, ఏదో సపోర్ట్ ప్రాజెక్ట్లో తోసేయండి, అసలు నైట్ షిఫ్ట్లు ఇచ్చేయండి, వర్క్ చేసేయండి అని చెప్పి. అందుకని కొంచెం ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో డిగ్రీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, మిమ్మల్ని ఏమని పిలవాలి అంటే బోకుబా అని పిలవాలా లేకపోతే పొరం బోకుబా? లేదు, బోకుబా అనే పిలవండి, పర్వాలేదు. కానీ
సాయి అని పిలవండి పర్వాలేదు, నా పేరు సాయి. బోకుబావ్ అనేది ఒక ఊత పదం కింద వాడుతుంటాను అనమాట. ఆ బోకుబావ్ అనే పదం నా పేజ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ అబ్బాయిలు ఉంటారు. ఓకే. 19 to 25, 26 ఏజ్ అబ్బాయిలు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బోకుబావ్ అనే పదం చాలా గట్టిగా వెళ్ళింది ఫస్ట్ వాడినప్పుడు. ఆ తర్వాత నుంచి వాళ్ళు కంటిన్యూ, నేను ఆపిసినా సరే వాళ్ళు ఆపరు అనమాట. ఆ పదం పెట్టు, ఆ అలవల పదం పెట్టు అని చెప్పి. అందుకని ఆ పదం బాగా వాడడం స్టార్ట్ చేశాను. ఓకే. కానీ అసలు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది బోకుబా? బోకుబా అంటే రూమ్లో ఉంటారు కదా నార్మల్గా ఫ్రెండ్స్, బోకు బోకు అంటే బావ అని కొంతమంది పిలుచుకుంటారు, అదే బోకు బోకు గాడు అని కొంతమంది పిలుచుకుంటారు. ఆ రెండు కలిపి బోకు బావ అని పెడితే ఎలా ఉంటుందని చెప్పి చిన్న ఇన్నోవేషన్ చేసాం అంతే. ఓకే. అది మన వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. నన్ను బయట కనిపించినా అరే బోకు అని పిలవరు కానీ బోకుబా అని పిలుస్తారు అనమాట. హాయ్ బ్రో అని ఫ్రెషర్ కదా అని పలకరిస్తూ ఉంటారు. మరి బయట బోకు అని పిలిస్తే బాగోదు, కానీ ఇలా పిలిస్తే కొంచెం ఓకే పర్వాలేదు. పర్లేదా? పర్లేదు. పేరైతే అదే కదా. పేరు అదే కానీ నా పేరు అది కాదు కదా. మీ పేరు ఎంతమందికి తెలుసు చెప్పండి మీ ఫాలోవర్స్లో? ఫ్రెషర్ అని తెలుసండి. అది అలాగే కనిపెడతారు కూడా. కనిపెట్టడం కూడా చాలా డిఫరెంట్గా కనిపెడతారు. నన్ను చూస్తారు, చూసి వీడా కాదా అని సెల్ఫ్ ఫోన్ చూసుకుంటారు, మళ్ళీ నన్ను చూస్తారు. నువ్వేనా అంటే ఈలోపు నేనే చెప్పేస్తానా, నువ్వు కంగారు పడకు, నువ్వు చూసిందే అని చెప్పి నేనే పలకరించుకుంటాను అనమాట. మీరే ముందే వాళ్ళు పలకరించుకున్న ముందు నాకు తెలిసిపోద్ది ఆడు నన్నే చూస్తున్నాడు అని చెప్పి. ఇంట్యూషనా? అంటే ఫోన్ చూసుకుంటారు, నన్ను చూస్తారు, నన్ను చూస్తారు కానీ మాట్లాడడానికి ధైర్యం చేయరు. నువ్వు కంగారు పడకు నేనే అది అని చెప్తే అప్పుడు మాట్లాడతా బోకుబా నువ్వా అంటారు అనమాట. అది బూతులు లేకుండా అబ్బాయిలు 2 నిమిషాలైనా మాట్లాడుకుంటారండి? ఓన్లీ అబ్బాయిలు ఉంటాయి. కష్టం అండి, మాట్లాడుకోలేరు. ఫస్ట్ బూతులు వచ్చాక తర్వాత అబ్బాయిలు మాట్లాడుకుంటారు. ఫస్ట్ బూతులు మాట్లాడుకుంటారు, తర్వాత అబ్బాయిలు మాట్లాడుకుంటారు. ఎందుకట్లా? అదేమైనా ఆచారమా అట్లా? అంతేనేమో, తాతల నాటి నుంచి అంతే అలాగే ఉంటుంది. మేమే కాదు, మా ఊర్లో మా తాతలు, మా అంకుల్స్ అందరూ అలాగే మాట్లాడుకుంటారు. ఏంటి బూతులతోనా? అంటే మీరు చెప్తే బాగోలేదు. ఇంకా పర్లేదు చెప్పండి. అంటే బూతులు మీరు మాట్లాడలేదు చెప్పండి. అంటే బూతులు అని కాదు, నార్మల్గా అది మాట్లాడుకోవడం మళ్ళీ అమ్మాయిలు ఉంటే ఎక్కువ మాట్లాడరు. అబ్బాయిలు ఉందో గ్యాంగ్ కలిసిందంటే నువ్వు మాట్లాడలేదంటే నువ్వు ఏం తెలియనట్టు అర్థం. మాట్లాడేందు తిడతారు. అదే బూతులు మధ్యలో మాటలు ఉండాలి, మాటల మధ్యలో బూతులు కాదు. అంతేనా? అంతే. ఈ మధ్య ఒక ఫోన్ కాల్ ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే ఫోన్ ఎత్తగానే వాడు చెప్పరా అంటే నేను వాళ్ళ నాన్నని వినే ఉంటారు కదా మీరు. మొత్తం బూతులతో ఉంటారు, బూతులే మాట్లాడతారు, బూతులు తింటారు, బూతులతోనే నిద్రపోతారు అబ్బాయిలు. కరెక్టే. ఇప్పుడు నన్ను వేసుకుంటారేమో ఇంకా తర్వాత. లేదు 100% మీరు చెప్పింది కరెక్టే. బూతులతోనే మాట్లాడుకుంటాం. వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీరు చూస్తే వాట్సాప్ వాడికి చిరాకు వస్తుంది, అన్ని బూతులు ఉంటాయి అనమాట. కొత్త బూతులు కనిపెట్టి మరి మాట్లాడుతుంటారు. ఎవరైనా అవుతున్నాడు చూసారా? అతను కూడా అబ్బాయి కదా. అటబ్బాయి ఇటబ్బాయి అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఇంతేగా. అంతేనండి, తప్పలేదులేండి. సో ప్రవీణ్ గారు చెప్పండి, మీ గురించి చెప్పండి. ఎక్కడి నుంచి మీరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశానండి, అలా చెప్పాను కదా, BSc కంప్యూటర్స్. ఇప్పుడు MBA చేస్తున్నాను ప్రస్తుతానికి. మళ్ళీ చదువుతున్నారు? అంటే డిస్టెన్స్ లేండి. అదేలేండి. అంత చదువు మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కానీ డిస్టెన్స్ చదువుతున్నాను. మాది విజయనగరం అండి. విజయనగరం దగ్గర పోస్పేటరాగా మండలం, అది పేరాపురం అనేది మా ఊరు పేరు. ఓకే. అది విజయనగరం డిస్ట్రిక్ట్ అంటే వైజాగ్ పక్కన ఉంటుంది. సారీ, వైజాగ్ విజయనగరం పక్కన ఉంటుంది. చిన్నప్పటి నుంచి చెప్పి మాకు చిరాకు వచ్చింది. విజయనగరం పక్కన ఉంటుంది. విజయనగరం పక్కన ఉంటుంది. అక్కడండి. అదేంటి కాంట్రవర్సీనే ఏంటి? చిన్న కాంట్రవర్సీ చేయాలి కదా పిలిచినందుకు, అందుకని. అది అక్కడ ఒక స్మాల్ ఫ్యామిలీ, అంతేనండి. మీరేంటి అసలు అంటే నవ్వకుండా జోకేసేసి సైలెంట్ గా చెప్పేసి ఎక్స్ప్రెషన్ లేకుండా అలా ఎలా ఇవ్వగలుగుతున్నారు? నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు, అంటే చాలా కూల్ గా. కాంట్రవర్సీ ఇవ్వాలి కదండి. ఓకే. అలా అంటే అలవాటు అయిపోయిందండి చిన్నప్పటి నుంచి. అంటే మా ఊర్లో కూడా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అంటే మా ఊర్లలో ఎలా ఉంటారు మీకు, మా వెస్ట్ సైడ్ అంటే వెస్ట్ గోదావరి అంటారు కానీ అందరూ, మా ఉత్తరాంధ్రలో చాలా ఫన్ ఉంటుంది. ఉత్తరాంధ్రలో మనిషిని అంటే నలుగురు కూర్చున్నారంటే ట్రోలింగ్ ఉంటుంది అనమాట. అయితే ముగ్గురికి వెళ్ళి ఒక ట్రోల్ చేస్తారు, లేకపోతే పక్కన ఎవరినో ట్రోల్ చేస్తుంటారు అనమాట. ఆ అరుగుల మీద చూసి నేర్చుకున్నదే నేను కొంచెం నా పేజ్లో పెట్టాను అనమాట, అంతే. ఉత్తరాంధ్రలో ఉంటుంది, దక్షిణాంధ్రలో ఉండదా? ఏమో నాకు తెలియదండి, అదంతా నాకు తెలియదు సార్. ఉత్తరాంధ్రలో అయితే మాత్రం ఉంటుంది. మేము లాంగ్వేజే మీరు లాంగ్వేజ్ చేసుకున్నట్టున్నారు, అదంతా నాకు తెలియదు సార్. అంతేనండి. ఇది ఒక 3 సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చాను. అంతేనండి. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట, నాకు తెలియదు ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలో. అదే ఒక మీమ్ టెంప్లెట్ ఇచ్చి మీమ్ చేయడం అంటే చేస్తాను, కానీ ఇంటర్వ్యూ మీలా మాట్లాడడం అంత. ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఒక మీమ్ టెంప్లెట్ లా చెప్పండి నాకు. ఇప్పుడు సడన్ గా అంటే చెప్పలేవండి. అలా ఎలా అండి, చెప్పేయాలి మీరు.
సడన్ గా అంటే ఒక 2 నిమిషాలు టైం ఇస్తే చెప్పగలం. ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు చెప్పండి ఒక చెప్తాను. మీమ్ టెంప్లెట్. ఓకే, చెప్తాను. ఓకే, వితౌట్ మీమ్స్ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెషర్ ఈస్ అండర్ డాష్ అంటే ఏం చెప్పగలరు? వితౌట్ మీమ్సా? వితౌట్ మీమ్స్ అని నథింగ్ అండి. నేను చిన్నప్పుడు నా 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి నేను మీమ్స్ చేయడం మొదలు పెట్టాను. 7th క్లాస్ అయిపోయినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నా 8th క్లాస్లో అప్పుడు జియో సిమ్ వచ్చిందనమాట. 2016-15లో అప్పుడే మేము జియో సిమ్ ఇలా అలా అని చెప్పి మీమ్స్ చేసి నచ్చిన ఫాంట్లు వాడితే ఒక లైక్ కూడా వచ్చేది కాదు. నాకు అప్పటి నుంచి చేసేవాళ్ళం అనమాట. మీమ్స్ అంటే ఇంట్రెస్ట్. 2016లో 8th 2016 8th 10th క్లాస్ 2016. 2000 బార్న్ నేను. అండ్ కరెక్ట్గా ఏజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. జెన్జీ అంటే మిలీనియల్ 90s జెన్జీ మధ్యలో, అటు కాదు ఇటు కాదు అనమాట. మేము అలా తయారించే వరకు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాం. అటు కాదు ఇటు కాదు, ఇటు కాదు. వాళ్ళు వద్దంటారు, వీళ్ళు వద్దంటారు. మీ 90s జరిగినవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం, కానీ మమ్మల్ని ఎవరు 90s లో గుర్తించరు. 1 year అటు పుట్టినా కూడా గుర్తించేవాళ్ళు. 2000 అంటే మరీ ఘోరం. వీళ్ళు జెన్జీ మనకు అర్థం కూడా గుర్తించరు. 90s ఏమో పక్క పోరా అంటారు అనమాట. పక్క పోరా అంటే అవునండి. మేము నేను ఒక ఇయర్ చిన్న. ఓకే 1999 మీరు 90s అని చెప్పుకోవచ్చు. మేము చెప్తే ఎవరు నమ్మడం అన్నమాట. చెప్పుకోలేరు కదా మీరు. కానీ మేము అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అప్పుడు స్కూల్లో అప్పటి నుంచే మీమ్స్ అన్ని రాసేసి. స్కూల్లో ఏంటంటే ఇంటర్ కాలేజ్లో నేను మీమ్స్ చేసేవాడిని. ఎవరికి అర్థమయ్యేవి కాదు. నా పక్కన నా క్లాస్లో మాది ఎంసెట్ అనమాట, మాస్ క్లాస్. అంటే ఐఐటీలు ఎన్ఐటీలు మా నాన్న తీసుకెళ్ళి ఐఐటి కోస్పార్ క్యాంపస్లో జాయిన్ చేస్తే నేనేమో అంతా మానేసి ఎంసెట్లోకి వచ్చి జాయిన్ అయ్యాను అనమాట. అంటే అది లాస్ట్ క్లాస్ అనమాట. అక్కడ నేను మీమ్స్ చేస్తుంటే చుట్టుపక్కల అందరూ కమదొబ్బేవారు అనమాట. నువ్వు ఏం చేస్తున్నావు, మీమ్స్ ఏంటి, ఇవేంటివి, ఫోటోల మీద ఏదో రాస్తున్నావు ఏంటి, పిచ్చి ఉందా ఏమని అనేవారు అనమాట. మీకు అర్థం కాదులేనా బాబు, నువ్వు బీటెక్ పేజ్ తెలుసా మీకు? తెలుసు. అందులో బీటెక్ మీద నేను ఇంటర్లో ఉన్నప్పుడు మేము చేసేవాడిని. బీటెక్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని. ఆ పేజ్ మీద మాది కాదు. ఓకే, అంటే అప్లై చేసిన అనమాట నేను. తైవ్యూకి, ఫన్మేట్కి, బాబు నువ్వు బీటెక్ అన్నిటికీ అప్లై చేస్తే బాబు నువ్వు బీటెక్ ఆనంద్ అని చెప్పి ఒక అతను అప్రూవ్ చేశారు. వీళ్ళు ఫాంట్ బాగాలేదు కానీ ఏదో కష్టపడుతున్నాడు తీసుకుందాం అని చెప్పి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు బీటెక్ మీద ఏం చేసేవాడిని. ఫస్ట్ ఏంటంటే నేను బీటెక్ చేయలేదు. తర్వాత కూడా నేను డిగ్రీకి వచ్చాను అనమాట. దేవుడు చూసాడు అనుకున్నాడేమో, వీడికి బీటెక్ వద్దు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎప్పటి నుంచి అని చెప్పి. ఎందుకు బీటెక్ మీరు సీట్ రాలేదా లేకపోతే? సీటే రాలేదండి. అంతే, 8th క్లాస్ చేస్తూ కూర్చుంటే ఇంక సీట్ ఎక్కడ వస్తుంది. సీట్ రాలేదు. డొనేషన్ సీట్ కొంటానన్నారు కానీ వద్దు పర్లేదు డిగ్రీ చేసుకుంటానని చెప్పి డిగ్రీ చేశాను అనమాట. మనకు చదువు మీద ఫస్ట్ నుంచి మన చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్ లేండి. అందుకనే ఇంట్లో ఏమనేవాళ్ళు కదా, అంటే చదువు తప్ప మిగతావన్నీ చేసుకుంటాడు. అంటే మాది అంబానీ ఫ్యామిలీ కదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చెప్పు తీసి కొడతారు. చెప్తే ఇలా నాకు మీమ్స్ ఇంట్రెస్ట్ అని చెప్తే ముందు ఆ ఫోన్ 2 ముక్కలు ఇరగొట్టేసి అటో మొక్క ఇటో మొక్క ఇసిరేస్తారు అనమాట. ఇంట్లో చెప్పను కదా మీమ్స్ చేస్తున్నట్టు, చదువుతున్నాను ఇది అవుతుంది అలా అవుతుందని చెప్పి. ఈ జాబ్ రావడం బాగా సేఫ్ సైడ్కి వెళ్ళిపోయాను అనమాట. నిజంగా, లేకపోతే ఈ పాటికి నరుకుతారు అన్నట్టు. నాన్న నేను జాబ్ చేస్తాను, నాకు ఇలా నా జాబ్ ఇంట్రెస్ట్ లేదు, ఇండస్ట్రీకి వెళ్తానంటే నరుకుతారు అంటారు అనమాట. అలాగే అసలు ఎంకరేజ్ చేయడాలు అలా మేము ఉండవు అనమాట. ఇప్పుడు కూడా మా వాళ్ళకి నా పేజ్ ఏంటో తెలీదు. ఈడేదో చేస్తున్నాడు, మైక్ పట్టుకుని రూమ్లో ఏదో అరుచుకుంటున్నాడు అనుకుంటారా తప్ప ఈడేదో పెద్ద పీకి సైడ్ పొడిచి సైడ్ అంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకెళ్ళి చూపించినా ఇది ఎవరికి ఎక్కువ, ఎంత శాలరీ నీకని అడుగుతారు. అయ్యో పర్లేదండి, ఐటీ మీడియాలో ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పండి. అందుకే వచ్చానండి, అది చూపించుకుందామని వచ్చాను. నిజంగా కాదు, అంటే ఏదో చేస్తున్నాడు మావాడని తెలుస్తుంది కదా ఫస్ట్ మా వాళ్ళకి. ఎంతసేపు సెల్లో అరుచుకుంటున్నాడు అని కాకుండా ఏదో చేస్తున్నాడు, ఏదో అంతవరకు జనాల్లోకి వెళ్ళాడని తెలియడానికనే అది కూడా ఒక కారణం అవుతుందేమో అని వచ్చాను అంతే. చెప్పండి, ఎన్నిసార్లు కొట్టించుకున్నారు మీ నాన్నగారితో? అంటే మీరు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు కొట్టించుకున్నాను. కుక్కను కొట్టినట్టు కొట్టేవారు మా డాడీ నన్ను. అయ్యో, కుక్కను కూడా అలా కొట్టరు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు మళ్ళీ కొడతారు. ఎలా కొట్టేవారంటే అన్ని మారణాయుధాలు వాడారనమాట నా మీద. కర్ర, చెప్పు, ఇంత రాళ్ళు, అంటే దొరికేవాడిని కాదు, పారిపోయేవాడిని. అతని నమ్మకం ఏంటంటే ఇటు దొరకడు, నేను ఏదైనా ఇసరొచ్చు ఇటు మీదకి, ఈడైతే మాత్రం దొరకడు అని చెప్పి కోపంలో ఇంత పెద్ద రాయి తీసి ఇసిరేసేవారు అనమాట. నేను ఎలాగో మిస్ అయిపోయాడిని. బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటే బాత్రూమ్ డోర్ ఎరగొట్టేసేవారు. అయినా నేను దొరికేవాడిని, మళ్ళీ పారిపోయి అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని. అంటే అన్ని మారణాయుధాలు మా ఊర్లో వాళ్ళందరికీ ఇప్పటికీ తెలుసు. ఈ సాయి గారిని మా అన్న శరత్ ఉంటాడు, మా అన్న శరత్ గారిని సాయి గారిని ఎన్నిసార్లు కొట్టాడో వాళ్ళ నాన్న లెక్కలేదనమాట. అందరికీ తెలుసు. ఎందుకు కొడతారు? వాళ్ళందరికీ ఒక ఎగ్జిబిషన్ అనమాట. బయట కూర్చొని చూస్తే ఆహా మొదలైందిరా, ఇంకెళ్ళి ఇంకెళ్ళి కొడతారు, వీళ్ళు నాన్నని కొడతాడు. అంటే మా నాన్న క్రికెట్ నచ్చదు అనమాట. మేము క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. మా నాన్న ఏంటంటే మా నాన్న దగ్గర అప్పుడు ఎక్సెల్ బైక్ ఉండేది. అతను 12 గంటలకి పని చూసుకొని వస్తారు.
మేము మధ్యాహ్నం 1 2 గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళం. మాది ఎలాగుంటుందంటే ఊరు ఉంటుంది అనమాట. మా ఊర్లోంచి ఇలా బైక్ వస్తే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు. అరే మీ నాన్న వస్తున్నారా అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నేను వెళ్ళి అరే నాన్న వచ్చేస్తున్నారు వెళ్ళిపోదాం పదా ఇంకా ఆడొద్దంటే మా అన్నకి ఇద్దరికి క్రికెట్ రాదు. పోనీ ఇద్దరు సచిన్ టెండూల్కర్ నేను MS ధోని అంటే కాదు, ఇద్దరికి క్రికెట్ రాదు. ఏదో 50 రూపాయలు బెట్ వేసే వాళ్ళం. మా టీం ఎవరికి రాదు బేసిక్గా. అవతలకి టీము డబ్బులు దొబ్బెట్టుకోవడానికి మేము వెళ్ళేవాళ్ళం. మా నాన్న వచ్చేస్తున్నా అక్కడి నుంచి మాకు కనిపించింది మా నాన్న వచ్చేస్తున్నారని చెప్పి. ఒరే నాన్న వచ్చేస్తున్నారా సరత మనం వెళ్ళిపోదాం అంటే లేదు లేదు ఆడదాం అంటే ఇలా వచ్చి ఇలా టర్నింగ్ తిరిగి అక్కడ ముళ్ళకంప తీసి మొత్తం మా ఊరంతా పరిగెట్టించి కొట్టేవారు మమ్మల్ని. మొత్తం అందరికీ తెలుసు కొట్టడం అంటే అలా ఇలా కొట్టడం కాదు, అదో రకం. హిట్ 3 సినిమాలో ఒక నాని కొట్టినందుకు అన్న గట్టిగా కొట్టారు. సీరియస్లీ ఈ డిగ్రీకి వచ్చాక మొన్న జాబ్ వచ్చాక కొంచెం మారినట్టున్నారు అంతే. అవునా? జాబ్ రాకపోతే ఇప్పటికి కూడా అంటే అతనికి కావాలని కొట్టడం కాదు, కోపం అనమాట. వీళ్ళు ఎందుకు క్రికెట్ ఆడుతున్నారు, కొన్ని క్రికెట్ వచ్చా అంటే రాదు. బ్యాట్ 3 బాల్ కూడా ఆడలేం, వెంటనే వికెట్ అయిపోద్ది. బౌలింగ్ చేయి తిప్పి బౌలింగ్ వేయలేం, త్రో బౌలింగ్ అంత వరస్ట్లేండి. నచ్చినట్టు కొట్టేవారు. కొట్టడం అంటే అది కొట్టడం కాదు. మీరు చెప్తున్నారు, నేను నా వెనక 2 కెమెరామెన్లు అందరం నవ్వుతున్నాం, మీరు మాత్రమే అంత సైలెంట్గా ఇట్లా నార్మల్గా ఎలా చెప్తున్నారు? అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఏం, దెబ్బలు తిన్నది నేను కదా, మీరు కాదు కదా. నాకెందుకు నొప్పి వస్తుంది, నాకు నొప్పి వస్తుంది దెబ్బలు తిన్నా కదా. ఇంకా నొప్పిగా ఉందండి? లేదు ఈ మధ్య కొట్టడం మానేశారు. ఇంటర్వ్యూ చూస్తే మరి ఏమో అతను మళ్ళీ 3 రావచ్చేమో. జానకి కత్తి అందుకో జానకి అన్నట్టు కత్తి లేదు, కర్రలే. కత్తి వరకు ఇంకెళ్ళలేదు. ఏంటంటే లేదు మా నాన్న ఏంటంటే కొట్టేసి తర్వాత సానుభూతి చూపించారు, సోఫర్మేషన్ రాయడం. మళ్ళీ నెక్స్ట్ రోజు మేము వెళ్ళిపోయేవాళ్ళం, మళ్ళీ నెక్స్ట్ రోజు కొట్టేవారు. అంటే సిగ్గులేని అంటారు కదా, సిగ్గులేని జన్మ చిన్నప్పటి నుంచి అంతే. అంటే కొట్టడం, రిపీట్, మళ్ళీ అడ్జస్ట్ డైలాగ్ ఉంటుంది కదా, వస్తాడు కొడతాడు రిపీట్, వస్తాడు కొడతాడు రిపీట్. మేము క్రికెట్ ఆడతాం కొడతారు రిపీట్, మేము క్రికెట్ ఆడతాం కొడతారు రిపీట్ అంతే. అదొక్కటే మీరు చేసిన దూల పని అదే. అన్ని ఎన్ని దోల పనులు ఉన్నాయి అన్ని దోల పనులు చేసామండి. అది ఒక్కటే కాదు, బయటతో అన్ని చెప్పుకోలేం కానీ అన్ని చేసాం, మొత్తం చెప్పుకోలేరంట. అన్ని చేసాం. అంటే పెద్ద ఏం కాదు కానీ చెప్పకుండా సినిమాలకి వెళ్ళడం, గోడలు దుక్కేయడం, అంటే కాలేజ్ బంక్ కొట్టేయడం. అంటే కొంచెం మాది ఆర్థడాక్స్ పద్ధతి గల కుటుంబం అంటారు కదా, అది మా చాలా పద్ధతి గల కుటుంబం. కానీ మేము పద్ధతి లేకుండా మా నాన్నగారి వరకు పద్ధతి మానించి కొంచెం మొత్తం పోయింది. పద్ధతి కాదు కదా, పూరా పోయింది, పూరా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది అనమాట మా వల్ల. అతను అనుకున్నారు పద్ధతిగా పెంచుతాన్ని, మేము పెరగాలి కదా, అది అక్కడ ఇబ్బంది అయింది. అక్కడ అభిప్రాయ భేదాలు వచ్చేవి అక్కడ అతనికి మాకు. అభిప్రాయ భేదాలు వచ్చేవా? చేత్తో పని చెప్పేవాడు అంతే. మీ మదర్ ఏం చేసేవారండి ఇంత జరుగుతుంటే? మా మదర్ మొత్తం కొట్టేసాక లాస్ట్లో వచ్చి ఆపేవారు, ఇంకా ఆపండి అని. మొత్తం దెబ్బలన్నీ తినేసాక లాస్ట్లో వచ్చి ఇంకెందుకు కొట్టకండి ఆపండి, అప్పుడప్పుడు ఆవిడ కూడా కలిపి కొట్టేవారు. యాక్చువల్లీ ఇదొక మేము చూసారు, ఎప్పుడైనా అమ్మలే పురమాయిస్తారంట నాన్న. అది కరెక్టేనండి. మా అమ్మాయి చెప్పేది, ఎక్కడున్నారు అంటే క్రికెట్ ఆడుతున్నట్టున్నారు, ఏం వదిలేయండి పర్వాలేదులేండి అనేది. మా నాన్న ఎందుకు వదిలేస్తారు, క్రికెట్ అగ్గిపెట్టేసి కాలకూడదంటే అలా అవుతుంది, వచ్చి కొట్టేసేవారు. లాస్ట్లో వచ్చి ఆగండి పర్వాలేదు అని చెప్పి భోజనం పెట్టేసి పడుకోబెట్టేది. మా అమ్మ కూడా కొడుతుందండి. ఇద్దరు కూల్ పేరెంట్స్ కాదు కొంచెం. ఈ ఇంటర్వ్యూ చేసాక మళ్ళీ ఇద్దరు ఇంటర్వ్యూ అది చూస్తే ఏమవుతుంది, మాట్లాడేస్తున్నాం కానీ లోపల భయం వేస్తుంది నాకు. చూస్తే కొడతారనా? మీ అన్న ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా అన్న ఫార్మాలో పని చేస్తారండి, ఫార్మాసిటికల్ కంపెనీలో. మా చుట్టుపక్కల ఎక్కువ ఫార్మా హబ్ అనమాట. పైడి భీమవరం శ్రీకాకుళం సైడ్ అంతా ఫార్మా హబ్. మాది ఏంటంటే డిగ్రీ BSc MSc చేసి ఫార్మా సైడ్ వెళ్ళడం అలవాటు, కొంచెం దూరం కదా అని చెప్పి సాఫ్ట్వేర్ సైడ్ వచ్చాను అనమాట. కానీ నిజంగానే మీ సైడ్ కొంచెం ఎటకారం ఉంటదండి, ఎక్కువే కదా, ఎటకారం ఉంటది. ప్రేమ కూడా ఎక్కువే ఉంటది. మళ్ళీ ప్రేమ ఏమి ఉండదు కానీ ఎటకారం అయితే ఎక్కువ ఉంటది. ఇప్పుడు నేను ప్రేమ అని చెప్పబోతే నన్ను వేసుకుంటారండి, మీరైతే అనుకోవచ్చు. మా దగ్గర గోదావరికి ఏంటంటే డబ్బులు ఉంటాయి కాబట్టి ఎటకారం వచ్చింది, మాకు డబ్బులు లేవు కాబట్టి ఎటకారం వచ్చింది. మరి ఏం చేయాలి, ఖాళీగా కూర్చొని ఏదో అనాలి కదా అని చెప్పి అప్పట్లో మాకు ఉద్యోగాలు ఉండేవి కాదు, మరి పక్కన ఫార్మా హబ్బులు కూడా లేవచ్చు కాదు, ఏదో అందాం అవతలని సరదాగా టైం పాస్ అవ్వడానికి అని చెప్పి. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు చెప్పాను కదా పురోహిత్ అండి. పురోహితుడా? ఓ సీరియస్లీ? నిజంగానే ఆర్థడాక్స్ ఫ్యామిలీ అంతే, పద్ధతి గల కుటుంబం అని చెప్పాను కదా. పాపం అండి, ఎంత పద్ధతిగా పెంచుతాం అనుకున్నారు ఆయన. నిజంగానే ఇంత మంచిగా జాబ్ తెచ్చుకున్నారు, మంచి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉంది ఇప్పుడు. అవునండి, గొప్పగా తయారయ్యారు కదా మీరు కూడా. అవునవును, చాలా గొప్పగా.
ఏంటండి నవ్వుతారు? గొప్పగానే అయ్యానులేండి. గొ- గొప్పగా ఎంత గొప్పగా? అదే తెలియట్లేదు, మీరే చెప్పాలి ఎంత గొప్పగా అయ్యానన్నది. మంచి గొప్పగా తయారయ్యారండి. మంచి కొడుకుని కన్నారు మీరు. ఓకే, చెప్పండి. చూడండి ఒకసారి. చూడండి ఒకసారి అంట. కాదు, అప్పుడు 8th 9th 10th నుంచి మేము స్టార్ట్ చేస్తే 8th 9th నుంచి 8th క్లాస్ నుంచి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ అండి నాకు. యాక్టింగ్. నేను బయట యాక్టింగ్ అంటే అంటే ఏంటంటే వీధి నాటకాలు వేసేవాళ్ళం మేము అప్పట్లోనే. అంటే వాడికి జోక్ చెప్తే నచ్చకపోతే నీకు నచ్చలేదు కదా అయితే ఆగని చెప్పి వాళ్ళ ఇంటి ముందే నాటకం వేసేవాడిని కావాలని. ఎవరికైతే నా జోక్ నచ్చలేదో వాళ్ళ ఇంటి ముందే పెద్ద స్టేజ్ వేసి, అంటే స్టేజ్ బలలేసి మా చుట్టుపక్కల ఉన్న బాక్సులు పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టించి మా నాన్న జోబులో డబ్బులు కొట్టేసి ఒక 500 అన్నీ చేసి మా క్లాస్లో పుస్తకాల్లో పాటలు ఉండేవి. 8th క్లాస్లో తెలుగు పాటలు, అవి నాటకాల కింద వేసేవాడు అనమాట. అప్పటి నుంచే స్పూఫులు రాయడం అలవాటు. అది తీసుకొచ్చి వేరేగా డైలాగులు యాడ్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ సినారియోకి చేస్తే ఎలా ఉంటుందని చెప్పి చేసేవాడిని అనమాట. స్టార్టింగ్ 1-2 సార్లు చూసారు, చిన్నపిల్లలు చేశారు కదా అని, తర్వాత దొబ్బిమన్నారు మా ఊర్లో వాళ్ళే. కాదు, ఈ మధ్యలో మీరు ఇంకోటి కూడా చెప్పారు, మీ నాన్నగారి జేబులోంచి 500 కొట్టేసి అని. తెలుసా ఆ విషయం? చాలాసార్లు తెలిసింది. ఇంక ఇలా ఒకసారి ఆపట్లేదని కాదు. ఆయన జోబులో పెట్టడం మానేశారు. ఆయన బీరువా తాళాలు ఎక్కడ ఉంటే కూడా మాకు తెలుసు కదా. ఆహా, మీరు ఆ తాళాలు తెలుసు, జేబులో డబ్బులు ఎక్కడ ఉంటాయో తెలుసు, అమ్మ ఏ పప్పు బాక్స్లో డబ్బులు పెడుతుందో తెలుసు. అన్నీ తెలుసండి, ఇప్పటికీ తీస్తుంటాను. సీరియస్లీ? ఒక ఆనవాయితీ అండి, అప్పుడప్పుడు తీస్తూ ఉండాలి. నేనే కాదు, ప్రతి అబ్బాయిలు తీస్తారు. అవునా? అందరూ తీస్తారు. అవునంట. అది తీయకపోతే ఎలాగండి, బడ్జెట్ మాకేం ₹1,00,000 శాలరీ కాదు కదా. ఇంత వయసు వచ్చి ఇంత శాలరీస్ వచ్చింది ఇప్పుడు కూడా? అప్పుడప్పుడు తీస్తూ ఉంటామండి. అలా తీస్తుంటేనే ఇంటికి అంతకు మంచిది. మంచిది. ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అడిగేస్తున్నాను, డబ్బులు కావాలి కొంచెం అని చెప్తే మా నాన్న ఇలా చీప్ లుక్ ఇచ్చి సరే తీసుకో అని చెప్పి ఇస్తారనమాట. చీప్ లుక్ ఇచ్చా. జాబ్ చేస్తున్నావు ఏంట్రా, అయినా నీ దగ్గర డబ్బులు అదే లేవేంట్రా? చెప్తాను కదా, జాబ్ ఏం పెద్ద ఐఏఎస్ జాబ్ కాదు, నార్మల్ జాబే అని అతను కూడా తెలుసు. అని ఏదో అలా నడుస్తుంది. మీకెలా అండి ఐటీ జాబ్ వచ్చింది? అంటే నేను రాకూడదండి. ఏంటి అలా అడిగారు క్వశ్చన్? చదువుతానండి, పర్లేదు. మరీ ఇంటర్ ఫెయిల్ కాదు, డిగ్రీ దాకా వచ్చాను. అంటే నేను ఆఫ్ క్యాంపస్ ట్రై చేశాను అనమాట. ఇంక ఇలా వర్కౌట్ అవ్వట్లేదు, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆఫ్ క్యాంపస్ ట్రై చేస్తే ఇప్పుడు కరోనా టైం ఒకటి కదా, మీరు అనుకున్న నిజం కొంచెం కరెక్ట్ గానే. అలా కాదు నేను అడిగింది, డిగ్రీ వ్యక్తికి బీటెక్ లో వచ్చే ఐటీ జాబ్ కి సంబంధం లేదు అంటే కదా. డిగ్రీ వాళ్ళకి కూడా 20లో ఐటీ జాబ్స్ ఇచ్చారండి. ఓకే, డిగ్రీ చదివిన వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఐటీ జాబ్స్ అంటే ఇచ్చారు. అప్పుడు వెనక నుంచి చాలా జరిగి తీసుకున్నారు కదా. అలాగే బ్యాక్ డోర్ కాదండి, ఫ్రంట్ డోర్, సింహద్వారం నుంచి వెళ్ళాను. సింహద్వారం నుంచి వెళ్ళారు. ఓకే, అంటే అప్పుడు ఐటీ బాగా భూమి ఉండేది 2020లో. మా అప్పుడే రిలీవ్ అయ్యాం. ఓకే, మాకు ఎగ్జామ్ అవ్వకముందే మాకు జాబ్ వచ్చింది. డిగ్రీ ఇంకా లాస్ట్ సెమిస్టర్ ఉందనగానే నాకు జాబ్ వచ్చింది అనమాట. ఓకే. ఇన్ఫోసిస్. మా కాలేజ్ పీకింది ఏం లేదు, నేనే తెచ్చుకున్నాను. మా కాలేజ్ ఆఫ్ క్యాంపస్ ఇది. మా కాలేజ్ వాళ్ళు చేసింది ఏం లేదు. మా కాలేజ్ వాళ్ళు పూరా వర్స్ట్ కాలేజ్ అది. డిగ్రీ వాళ్ళు చేసింది ఏం లేదు. అయ్యయ్యో, అంత నా కష్టం, నా సర్టిఫికెట్, నా చదువు, నా ఇంటర్వ్యూ నేనే చేసుకున్నాను, నేనే తెచ్చుకున్నాను. అంతే. కొంచెం ఫ్రస్ట్రేషన్ మా కాలేజ్ వాళ్ళ మీద, అసలు చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎందుకండి పాపం వాళ్ళు ఏం చేశారు? అంటే అది కాలేజ్ కాదండి, అది ఎలా ఉంటుందంటే మా కాలేజ్ 4 ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసుల్లో అంటే ఒక స్టార్టింగ్ సెక్యూరిటీ ఆఫీస్ ఉంటుంది చూసారు, అంటే ఉంటుంది మాకు ఆఫీస్. మా కాలేజ్ అంతే ఉంటుంది. బీటెక్ కాలేజ్ అంటే ఎలా ఉంటాయి, అదో బ్లాకు, ఇదో బ్లాకు, అదో బ్లాకు, అక్కడ గ్రౌండ్, అమ్మాయిలు, అదే అనుకుని డిగ్రీ వెళ్తే ఏంటి ఒక బ్లాకే. హ్యాపీ డేస్ చూస్తే హృదయకాలయం కన్నా ఘోరంగా ఉంది మా కాలేజ్. ఒకటే బ్లాక్. అందులో ఏంటంటే హోటల్ రూముల కన్నా ఘోరం. జైల్లో అంటే ఖైదీ నెంబర్ 1, ఖైదీ నెంబర్ 2, అది ఇదే పెద్ద ఖైదీలు, చిన్న ఖైదీలు, బాల ఖైదీలు, నేరస్తులు, అందరూ 10 రూములు ఒకే బ్లాక్లో. ఇది ఇక్కడ 10, అక్కడ 10, అక్కడ 10. దానికి వాళ్ళు ఇచ్చే బిల్డప్ ఏదో పెద్ద బిట్స్ పిలానిలా బిల్డప్ ఇస్తారు మా కాలేజీలో. కాలేజ్ పేరు చెప్తారా? వద్దులేండి. సర్టిఫికెట్ ఇంకా లేదు, సర్టిఫికెట్లని తెచ్చేసుకున్నాను. ఓకే, మీ దగ్గర ఏం లేవు, అన్ని సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి. సర్టిఫికెట్లని తెచ్చేసుకున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను. కాలేజ్ పేరు చెప్పలేదు. కాలేజ్ పేరు వద్దులేండి, వాళ్ళకి తెలిసిపోద్ది, మీకు తెలుస్తుంది ఉంటుంది. ఓకే, బిల్డప్ అయితే మాత్రం అంత ఎంత ఉండదు. అంటే ఎందుకంటే నేను ఎలా అన్నాను, మా కాలేజ్లో కంప్యూటర్స్ అనుకుంటాను, ఎవరికి వచ్చినా ఉద్యోగం నీకు మాత్రం రాదు అని చెప్పి నాకు గట్టిగా చెప్పారనమాట. అంటే నువ్వు ఎగ్జామ్ ల్యాబ్ సంతకంకి వెళ్తే నువ్వు అసలు ఏ సెమిస్టరు, ఏ క్లాసు, అసలు నువ్వు ఎవడమని అడిగాను నన్ను. సార్ అదేంటి సార్ 3rd సెమిస్టర్ మీ క్లాసే సార్ అంటే, నేను చూడలేదు. అటెండెన్స్ జీరోనా? అటెండెన్స్ వెళ్ళేవాడిని కానీ ఆవిడ కనిపించేవాడిని కాదు. అండ్ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఏం చేసుకుంటే ఆవిడ కనిపిస్తుంది.
అసలే ఆ సార్లు సగం చూడరు. ఉమ్. నేను అసలు కనిపించలేదు. ఏంటి సార్ నేను మీ కాలేజ్ చేశారంటే, నువ్వు మా కాలేజ్ కాదు, నేను ఎప్పుడు నిన్ను చూడలేదు, నీకు సంతకం పెట్టను అని చెప్పి ఒక రోజంతా ఏడిపించుకొని సంతకం లాస్ట్లో ఏదో పెట్టాడు అనమాట. ఓ తీరా తీసుకెళ్తే పక్క రోజే పకోడీ బండి కొట్లో ఉంటాయి ఆ ల్యాబ్లు అనమాట. వరస్ట్ అసలు పక్క రోజు పకోడీ. పకోడీ కొట్లో ఉంటాయి అవి. దానికోసం పొద్దున్నీ సాయంత్రం దాకా ఇలా సార్ ప్లీజ్ సార్ పెట్టండి సార్ అంటే అతను ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళు ఏదో బిట్స్ పిల్లల్ని ఫీల్ అయ్యేవారు, కానీ బయట నుంచి చూసిన వాళ్ళు తెలుస్తుంది కదా ఏ కాలేజ్ ఏంటి అన్నది. ఇప్పటికీ మీరు ఎందుకు జాయిన్ అయ్యారు ఆ కాలేజ్లో? మరి చెప్పాను కదా, బీటెక్ చాలా డ్రీమ్స్ చేసుకుని బీటెక్ అది ఇది బీటెక్ పొడి చేద్దాం. అప్పట్లో హ్యాపీ డేస్, ఆ తర్వాత నిఖిల్ సినిమా ఒకటి రిలీజ్ అయింది, దమ్ దరే అని పాట ఉంటుంది. ఆ కిరాక్ పార్టీ. కిరాక్ పార్టీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని దేవుడు అక్కడ తంతే మురికాలలో వచ్చి పడినట్టు అక్కడ తంతే తీసుకెళ్ళి ఈ కాలేజ్లో పడ్డాను అనమాట. 3 years చదువుకున్నారు, కొంచెం రెస్పెక్ట్ కూడా లేదా కాలేజ్ మీద? రెస్పెక్ట్ ఉందండి, రెస్పెక్ట్ లేకపోవడం లేదు, కానీ కొంచెం మారాలని చెప్తున్నాను. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కొంచెం వాళ్ళు అడాప్ట్ అవ్వాలి. ఇంకా 1940s ఏంటి మీకు అమ్మాయిలు లేరు? అమ్మాయిల కోసం కూడా కాదు, వాళ్ళు ఏంటంటే ఎందుకులేండి ఇప్పుడు అవన్నీ. వాళ్ళు ఏంటంటే ఇంకా అలాగే చెప్తాను, కొట్టేవారండి డిగ్రీలో. డిగ్రీలో ఒక్కను కొట్టినట్టు కొట్టేవారు. ఇంట్లో కొట్లు, కాలేజీలో తన్నులు తినడానికి బతికినట్టు బతికే మేము. ఆ మాత్రం ఫ్రెష్నేషన్ ఉంటుంది, నాకే కాదు ఎవరికైనా ఫ్రెష్నేషన్ ఉంటుంది. బీటెక్ కాలేజీలో మీరు మిమ్మల్ని ఎవరైనా కొట్టారా? అబ్బాయిలను కొట్టారా? పోనీ మిమ్మల్ని కొట్టలేదు, అమ్మాయిలు ఎవరు కొట్టరు. కొట్టరండి, వెళ్ళిపోమంటారు కావాలంటే కాలేజ్ నుంచి బయట. మమ్మల్ని ఏంటంటే కర్రలు తీసుకొచ్చి 10th క్లాస్లో కూడా అలా కొట్టలేదు, కర్రలు తీసుకొచ్చి కొట్టేవారు ల్యాబ్ల ఎగ్జామ్లో. మరి ఏం చెప్పాలి, మేము డిగ్రీరా, మాకు 20 ఏళ్ళు ఉన్నారా అని చెప్పిన వచ్చే సమస్య లేదు వాళ్ళకి. కో ఎడ్యుకేషనే కానీ సెకండ్ ఇయర్లో మా క్లాస్ అమ్మాయి పెళ్ళి అయిపోయి, అంటే వాళ్ళు అంతే 2 ఏళ్ళు కష్టపడి ఫస్ట్ బెంచ్లో పక్కోడు కూడా చూపించుకుంటూ దగ్గర రాసేసుకుని సెకండ్ ఇయర్లో పెళ్లి చేసుకుంటారు. థర్డ్ ఇయర్లో ఇంకా ఎందుకులేండి చెప్పండి. థర్డ్ ఇయర్లో వద్దు నన్ను తిట్టుకుంటారండి డిగ్రీ వాళ్ళందరూ. ఇప్పుడు ఖచ్చితంగా తిట్టుకుంటారు అమ్మాయిలు. కాంట్రవర్సీ అయిపోతుంది, ఏదో మాట్లాడేస్తున్నాను నేను. బేసిక్గా డిగ్రీ ఒక మంచి కోర్సు, డిగ్రీ చాలా మంచి కోర్సు. డిగ్రీ మీద నేను చాలా వీడియోలు కూడా చేశాను, కానీ డిగ్రీ కాలేజీలు మారాలి. డిగ్రీ కాలేజీల పద్ధతి వైఖరి కొంచెం మారాలి. కొంచెం మారాలి, ఎందుకంటే వాళ్ళు కొంచెం కార్పొరేట్ లెవెల్స్కి వెళ్ళాలి. ఇంకా మాకేం తెలీదు, డిగ్రీ వాళ్ళు ఊరోళ్ళు, డిగ్రీ వాళ్ళని ఇలా అనగదొక్కేద్దాం, వాళ్ళకి ఏం తెలీదు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు నేర్పించరు, జీరో. మా క్లాస్లో అంతో ఇంతో మేము నాలెడ్జ్ ఉంది, కమ్యూనికేషన్స్, ఇన్స్టాగ్రాము ఇలాగ ఉంటుంది, పేజెస్ ఉంటాయి. అప్పట్లో పేజెస్ అంతో ఇంతో కొంచెం ఇంగ్లీష్ వస్తుంది పేజెస్ నుంచి, వాళ్ళు ఇంగ్లీష్లోనే ఫాంట్స్ పెట్టి అన్నీ చేస్తుంటారు. అప్పట్లో ఏంటది సబ్స్టాన్స్ ఏదో పెదాలు వాడేవారు, నాకు కూడా ఏదో తెలియదు, చూపిస్తే అసలు అర్థమయ్యేవి కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు నేర్పించేవారు కాదనమాట. ఖచ్చితంగా వీళ్ళు చూస్తే చాలా ఫీల్ అయిపోతారు మా కాలేజ్ వాళ్ళు, ఏదో మాట్లాడేస్తున్నారు. కంప్లీట్ బ్యాక్ కన్నా బ్యాక్ కంప్లీట్ బ్యాక్, గోడ వెనకాల కూర్చుని వాళ్ళ బ్యాక్ గోడకి బెంచ్కి మధ్యలో చిన్న కన్నం ఉంటే అక్కడ కూర్చుని వాళ్ళం. అక్కడ కూర్చొని తినడం అంతే. గోడకి బెంచ్కి మధ్యలో కన్నా ఖాళీ ఉంటది కదా, అక్కడ ఎవరు కనిపించకుండా అక్కడ కూర్చోవడం, అక్కడ తినడం. అంటే లాస్ట్ వరకు సార్లు రారు, వస్తే కొట్టేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ బెంచర్లు కూడా ఏం రాదండి, నేను చెప్పేది అదే. ఫస్ట్ బెంచర్లు రాయమంటే చదివి పుస్తకం అంతా రాసేస్తారు. పుస్తకంలో ఏ పదం అలా ఉన్నా వాళ్ళు దింపేస్తారు మా వాళ్ళు, కానీ చెప్పమంటే చెప్పలేరు. ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్ బాగుండింది మీకు? అంటే ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక కొంచెం బాగుందండి. ఇప్పుడు ఎవరు కొట్టేవాళ్ళు లేరు, అంతే. కొట్టేవాళ్ళు లేకపోవడం కాదు, కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయానండి. ఇక్కడ లేను, మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయారా? బాగా ఫ్రీడమ్ ఉందన్నారు. ఫ్రీడమ్ ఉంది కానీ ఇక్కడ కొంచెం తికమకగా ఉంది, కొంచెం ట్రాఫిక్. ఊర్లో పెరిగాం కదా, కొంచెం ఈ జనాలు. వైజాగ్ అంటే మా కంపెనీ వైజాగ్ కూడా వచ్చింది అనమాట, అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ మధ్య వచ్చేసింది కదా. అవును, ఇప్పుడు అక్కడ చేసుకుంటున్నాను అనమాట. లేకపోతే హైదరాబాద్ నచ్చలేదా? హైదరాబాద్ నచ్చిందండి. హైదరాబాద్ ఎందుకు నచ్చదు, హైదరాబాద్ అందరికీ నచ్చుతుంది, కానీ డబ్బులు ఉండాలి కదా హైదరాబాద్ బతకాలంటే. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా, కాస్ట్ ఆఫ్ లివింగ్ కాదు, అంతకు మించి అది కష్టం, చాలా కష్టం. బహుత్ కష్టే. ఇప్పుడు మీ నాన్నగారు కొట్టట్లేదా, మానేశారు? మా నాన్నగారు ఇప్పుడు కొట్టరండి, ఇప్పుడు మానేశారు. కొంచెం వయసు వచ్చింది కదండి, కొంచెం పట్టు తగ్గిందా? మీ నాన్నగారికి వయసు పెరిగిందని. మా వయసు కాదు, మా నాన్నగారికి వయసు పెరిగిందని కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చారు. పర్లేదు, చిన్న టీ బ్రేక్ అనమాట ఇది. మళ్ళీ ఎప్పుడైనా కోపం వస్తే మళ్ళీ కొడతారు.
కొడతారు బెల్ట్ తీసుకొని అసలు ఊరు పరిగెట్టించారంటే నేను అసలు ఇమాజిన్ చేసుకుంటున్నా. ఫీల్ టూ గుడ్. అంటే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. నన్ను ఎవరు కొట్టలేదు అట్లా. ఎందుకు కొనలేండి, పొడితే బాగోదు. అంటే అబ్బాయిలను కొడతారండి బేసిక్గా, అమ్మాయిలను ఎవరు కొట్టరు. అబ్బాయిలని ఒక్కనొక్కడు కొడతారు. ఇప్పుడు నన్నే కాదు, మా ఊర్లో బేసిక్గా మమ్మల్ని ఎక్కువలేండి, మా ఊర్లో అందరినీ కొట్టేవారు. మీకు భేదభావం ఎక్కువగా ఉందండి. అమ్మాయిలు ఎవరేమనరు, అమ్మాయిలు నిజంగానే ఏమనరు, మిమ్మల్ని క్లాస్లో ఏమనరు, కాలేజ్లో ఏమనరు, చదువుకున్నప్పుడు ఏమనరు. ఏమనంటే స్టమక్ పెయిన్ అంటారు. మీరు మీకేముంది, మాకే పెయిన్లు ఉండవు కదా. అయ్యా నాకు ఇష్టం. అబ్బాయిలు కూడా ఈ మధ్య స్టమక్ పెయిన్ అంటే స్టమక్ మీద తన్నేవారు మమ్మల్ని. ఇప్పుడు తగ్గిందా అని చెప్పి, స్టమక్ పెయిన్ అంటే వాష్రూమ్కి వెళ్ళి వచ్చి అనేవారు. మాకు ఇలా మీకంటే స్టమక్ పెయిన్ అంటే లీవ్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడం, ఇలా మీరు కిల్లర్ లుక్ కొట్టించుకుని వెళ్ళిపోయారు స్టమక్ పెయిన్ అని చెప్పి. ఇలా జుత్తులు ఎగరేసుకుని స్టమక్ పెయిన్ అంటే మిమ్మల్ని పంపించారు. మమ్మల్ని స్టమక్ పెయిన్ అంటే చెప్పు తీసి కొట్టారు మా పీటీ సార్. అమ్మాయిలు కదండి, అందుకే పాపం కొంచెం కన్సెషన్ ఉంటుంది కదా మనుషుల మీద. ఉంటది బాగా పగబట్టేసినట్టున్నారు అమ్మాయిల మీద. అమ్మాయిలు పగేం లేదండి, పగేం లేదు. అమ్మాయిలు అంటే చాలా గౌరవం, అమ్మాయిలు అంటే చాలా రెస్పెక్ట్. ఇప్పటికే చాలా మాగేసాను. అమ్మాయిలు అంటే చాలా రెస్పెక్ట్ నాకు. మళ్ళీ ఎక్కడైనా అమ్మాయిలు హర్ట్ అవుతారా? అంటే మీ పేజ్ అమ్మాయిలు చూడరనేగా మీ ధైర్యం అంతా. అమ్మాయిలు చూస్తారండి. అవునా? మెసేజ్ పెడతారా? అమ్మాయిలు మెసేజ్ ఏం పెట్టరు కానీ చూస్తారు. మెసేజ్ పెట్టి అంత చూడరు కానీ చూస్తారు. మీకు ఎలా తెలుస్తుంది? ఓకే, ఇన్సైట్స్ లో ఉంటాయి. ఐపీఎల్ బాగా చూసేవారు. ఐపీఎల్ ఏంటంటే మన 2 రాష్ట్రాలు తెలుగు యువత మ్యాచ్ అయిపోగానే నా పేజ్కి, 2 రాష్ట్రాలు కాదులేండి అంత ఇంత ఉంది, మ్యాచ్ అయిపోగానే నా పేజ్కి వచ్చేవారు. ఆ రోజు వీడియో పెట్టలేదంటే ఇంకా బూతులే. నా జీవితంలో ఎప్పుడైనా బూతులు చూసున్నాను అనమాట. నేను అన్ని బూతులు తిడతారా? తిట్టడాన్ని మెల్లిగా మాట్లాడతారు, ఏనా పోస్ట్ వేయలేదు అని చెప్పి పచ్చి బూతులు తిడతారండి. మామూలుగా తిట్టరు. అందులో ఆర్సీబీ మ్యాచ్ కానీ పోస్ట్ నేను వేయలేదా, ఎందుకు వేయలేదు, అసలు ఆర్సీబీ మ్యాచ్ వేయకపోవడం కారణం ఏంటి, నీకు నచ్చదా అంటే మీకేంటి? ఆ ముందు రోజునే ఆర్సీబీ ఎలివేషన్ పోస్ట్ వేసి ఉంటాను కానీ అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు ఆర్సీబీ గెలిచాక పోస్ట్ చేసావో లేదు, అది కూడా 10 నిమిషాల లోపే వేయాలి. 10 minutes దాటిందా మళ్ళీ నువ్వు ఎల్లో గడు, నువ్వు నాకు తెలిసిపోయింది, నువ్వు ఎల్లో, నువ్వు బ్లూ జెర్సీ, నువ్వు వెళ్ళిపో, మరి ఇంక పోస్ట్ లేకు, నీ పేజ్ లేచిపోద్ది వారం రోజుల్లో అని చెప్పి ఇంక ఫేస్ చూపించి వీడియోలు తీసేవాడిని. వచ్చే మాకు ఆర్సీబీ మీద వీడియో వేస్తావు ఇవా. ఎవరు అంత ప్యాషనేట్గా ఉండరు వాళ్ళు ఉన్నంత. అందులోనే ఎల్లో జెర్సీ అని వాళ్ళకి భయం. వీడు ఖచ్చితంగా ఎల్లో అయ్యి ఉంటాడు, వీడు ఖచ్చితంగా పసుపు కార్మికుడు వీడు. నాకు ఇప్పుడు ఆ క్వశ్చన్ అడగాలని ఉందండి, నాకు ఆన్సర్ కూడా కావాలి. అన్ని టీమ్స్ అని చెప్పొద్దు మీరు, ఏ టీం మీ ఫేవరెట్? నిజంగా నేను ఐపీఎల్లో మీరు ఏ టీంని హర్ట్ చేయకుండా అందరి టీమ్స్ని మెప్పించేలాగా రీల్స్ చేయడం గమనించాను. అంటే నా పేజ్ 2,08,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అది నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి క్వశ్చన్లు వేస్తే అస్సలు జరిగే పని కాదు, అది మాత్రం జరిగే పని కాదు. ఇప్పుడు ఏ టీమో నేను చెప్పానంటే, నా చిన్నప్పుడు నచ్చిన టీం కానీ ఇప్పుడు నేను చెప్పానంటే నన్ను ఖచ్చితంగా నరికేస్తారు. అంటే చిన్నప్పుడు ఒక టీం నచ్చేది మీకు? నచ్చేది, ఎవరికైనా నచ్చుతుంది కదండి. కానీ ఇప్పుడు కూడా మనసులో ఇప్పుడు ఏం లేదు, అయినా చెప్పట్లేదు. చెప్పను కూడా, నేను చెప్పను. చెప్పాలి కదండి, ధైర్యంగా చెప్పండి. ఎవరేమంటారు? నాకు ధైర్యం లేదండి, ఈ విషయంలో మాత్రం నాకు ధైర్యం లేదు, నేను చెప్పలేను. నాకు అన్ని టీంలు ఇష్టమే, ఆల్ టీమ్స్ ఆర్ మై టీమ్స్. ఇది మాత్రం నేను చెప్పలేనండి. మీరు ఏదైనా అడగండి, నేను చెయ్యి నరుకోమని నరుక్కుంటాను, మేడం మీద దూకమన్నా దూకుతాను, కానీ ఇది మాత్రం నేను చేయలేనండి. ఎందుకండి? నేను చెప్తాను, మరి అంత భయం ఏంటి? చెప్పిన 2,08,000 మంది తెచ్చుకోవడానికి నాకు 3 ఏళ్ళు పట్టింది. 3 రోజుల్లో పోతారు, 3 రోజుల్లో. అంటే ఏంట అలాంటి టీమా మీరు ఇష్టపడేది? అందరూ వెళ్ళిపోతారు. మీరు ఎలాగోలా కష్టపడి నా దగ్గర నుంచి ఆ టీం పేరు తెద్దామని చూస్తున్నారు, కానీ నేనైతే చాలా ఫస్ట్ అది మైండ్లో పెట్టుకుని వచ్చాను. నేను ఐపీఎల్ అంటే ఖచ్చితంగా పేరు అడుగుతారు, చెప్పకూడదని చెప్పి. కానీ నిజంగా అందరిని ఎలా ఒప్పించగలరు చెప్పండి, ఒక టీం కూడా హర్ట్ చేయకుండా? హర్ట్ అయ్యారండి, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరికి అంటే 2-3 టీమ్స్ని నేను చెప్పాను కదా, టైంకి పోస్ట్ వేయలేదని చెప్పి, లేకపోతే ఆ టీంకి ఎలివేషన్ ఇచ్చినప్పుడు ఈ టీం కానీ వీళ్ళ ఫేవరెట్ టీం ఓడిపోయిందంటే ఇంకా నాకు సుప్రభాతం అయిపోద్ది అనమాట కమెంట్స్లో. అంటే ఆ టీంని పొగిడావు, మొన్న మా టీం గెలిచినప్పుడు అంత ఎలివేషన్ వేయలేదు, ఇప్పుడు ఇంత ఎలివేషన్ వేసావు, ఆ గ్రాఫ్ ఇది ఈ గ్రాఫ్ ఇది అని చెప్పి కొలమానంతో కొలిచి మరీ తిడతారు. అంత ఎలివేషన్ ఇచ్చావు అంటే ఎంత గమనిస్తున్నారు చూడండి మీ పేజ్. ఆ పేజ్ రీచ్ ఇంత వెళ్ళింది, ఆ వీడియో రీచ్ ఎంత వెళ్ళింది, ఆర్సీబీ వీడియో రీచ్ ఎంత వెళ్ళింది, అంటే మేము నీకు ఈ పేజ్కి ఇంత హెల్ప్ చేసాం అని చెప్పి అసలు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. మొత్తం ఆర్సీబీ వాళ్ళే నన్ను అడిగితే. ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు కాదు, ముంబై ఇండియన్స్ అందరూ. ఆర్సీబీని ఏం అనట్లేదు నేను, ఆర్సీబీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ 3 పెద్ద టీమ్స్ కదా, సన్ రైజర్స్ కూడా
సన్ రైజర్స్ 4 పెద్ద టీమ్స్. ఇప్పుడు అసలు ఎంత ఇప్పటిదాకా ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడ భయం లేకుండా మాట్లాడారు. ఐపీఎల్ గురించి ఎక్కడ ఏది మిస్ చేస్తే ఎవరు వేసుకుంటారా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్తున్నారు. టీమ్స్ కూడా చాలా జాగ్రత్తగానే వేస్తాను, ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగానే చెప్తున్నాను. అందుకే ఆ 4 టీమ్స్ మెయిన్ అనమాట. ఆ 4 టీమ్స్ వీడియోస్ అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అటు ఇటు అయిందా నరుకుతారు. నరుకుడే ఏముండదు. ఇది మర్యాద రామన్నలో ఇవాళ అయితే బయటికి రాని కానీ ఆడు గడప దాటి ఆడు స్క్రిప్ట్ దాటి ఎక్స్ట్రాలు మాట్లాడి నరుకుదాం కొడుకుని అన్నట్టు వద్దులేండి. ఇంకా ఐపీఎల్ కాదు కదా, అన్నీ చేస్తారు మీరు. అన్నీ చేస్తాను. ఐపీఎల్ కి ఎక్కువ ఇప్పుడు పాయింట్కి వచ్చారు. నేను అన్నీ చేస్తాను. ఐపీఎల్ ఒకటే కాదు, ఐపీఎల్ టాపిక్ అయిపోయినట్టే కదా. నేను అడుగుతాం మళ్ళీ కూడా ఏ టీమ్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారని. అన్ని టాపిక్స్ చేస్తాను అనమాట. ఐపీఎల్ ఈ మధ్య స్టార్ట్ చేశాను, 2023 నుంచి ఐపీఎల్ స్టార్ట్ చేశాను. 2024 ఛాంపియన్స్ ట్రోఫీ మీరు చూసినట్టయితే బాబర్ ఆజం వీడియో చాలా ఫేమస్ అయింది. మేము తెప్పం మా వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పి శ్రీకాకుళం అబ్బాయి ఉంటాడు మా ఊరు పక్కనే, అబ్బాయి వీడియో బాగా ఫేమస్ అయింది అనమాట. అప్పటి నుంచి ఇండియా అయితే మాత్రం ఇంకా నాకు కంప్లీట్ ఇష్టం, నా ఇష్టం. అందరూ కలిసిపోతారు. అప్పటి వరకు ఏరా బోగా తిట్టినాడే నమస్కారం గురుగారు అన్నట్టు అందరూ వచ్చేస్తారు. అందరూ సూపర్ బా నువ్వురా అసలేని మేమర్ అంటే నువ్వురా అసలేని మేమర్ అంటే సడన్గా అపరిచితుల్లో మారిపోతారు. ఐపీఎల్ వస్తే నువ్వు కానీ తేడాగా మాట్లాడేవా అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇండియా టీం అంటే మన అందరం కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు. ఇండియా టీం కూడా ఇండియా పాకిస్తాన్ అంటే ఖచ్చితంగా 10 minutes లో వీడియో వచ్చేయాలి. ఏం చేసినా వీడియో వచ్చేయాలి. ఐసీలో ఉన్నా హలో నమస్కారం అని చెప్పి వీడియో పెట్టేయాలి అనమాట. లేక పెట్టలేదా మళ్ళీ నేను ఏదో దేశద్రోహినని మాట్లాడతారనమాట. వెళ్ళిపో అని చెప్పి. కానీ మనం ఆల్మోస్ట్ మీరు కూడా ఒక 90s కిడ్ లాగే అనుకోండి. 90s కిడ్డే, ఒక సంవత్సరం తక్కువ ఒక సంవత్సరం అంతే. కాబట్టి అప్పటి నుంచి మనం చూసిన క్రికెట్ గాడ్స్, క్రికెట్లో ఉండే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా ఒక్కొక్కటి రిటైర్మెంట్ ఇస్తుంటే హౌ డూ యూ ఫీల్? బాధ అనిపించిందండి బాగా. అంటే నేను ఒకరి పేరు చెప్తే మళ్ళీ నన్ను ఐపీఎల్ టీం కనెక్ట్ చేస్తాను. అందరినీ చెప్పండి, నేను ఒక్కరు కాదు. సచిన్ వెళ్ళిపోయినప్పుడు సచిన్ అంతా మాకు తెలుసు, కానీ సచిన్ మా నాన్న వాళ్ళ జనరేషన్ వాళ్ళకి బాగా తెలుసు, కానీ మాకు ధోని అంటే మాకు ధోని గారు పూజ్యులు ధోని గారు మాకు బాగా అతను రిటైర్మెంట్ ఇవ్వడం మాకు చాలా బాధ అనిపించింది. ఇన్ఫాక్ట్ మేము చాలా ఫ్యాన్ వార్లు కూడా చేశాను. అంటే నేను అందరు ఫ్యాన్లు అండి, కోహ్లీ కూడా నేను ఫ్యాన్ వార్లు చేశాను. ధోని వెళ్ళిపోయినప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను. ఓకే, నేను సిఎస్కే కాదు కానీ ధోని గారు రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్. ధోని పంజాబ్ ఆడుతున్నారండి. నేను సిఎస్కే కాదు అంటున్నా. మీరు సిఎస్కే ఫాలో చేయొచ్చు కదా, మీరు ధోని బాధపడారు కదా. ఇదిగో మీరు నన్ను అంటగట్టకండి ఒక టీమ్ కి. నేను ఏ టీమో అందరికి తెలుసు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఆర్సీబీ కదా. ఎందుకు ఇప్పుడు నేను సిఎస్కే అంటగట్టేస్తా. ధోని గారు ఇదైనప్పుడు ఎందుకు మీరు బాధపడ్డారు? మీరు ధోని అంటే ఇష్టం కదా, మరి సిఎస్కే అంత యాంటీ ఏంటని. మీరు యాంటీ కూడా కాదులేండి. నాకు ధోని అంటే ఇష్టం, అంటే సిఎస్కేకి యాంటీ కాదు. నేను ఆర్సీబీ అంటే ఇష్టం అంతే నాకు. అలా అని నేను ఏ టీమ్ కి యాంటీ కాదు. ఎస్ఆర్హెచ్ కూడా ఇష్టం నాకు, సిఎస్కే కూడా ఇష్టం నాకు. ఆర్సీబీ అంటే ఒక మెట్టు ఎక్కువ ఇష్టం అంతే నాకు, ఒక్క మెట్టు. ఓకే ఎందుకంటే మీరు ఇప్పుడు నన్ను ఇరికించాలి. కొంచెం రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నించాను కానీ వర్కౌట్ అవ్వలేదు. చెప్పండి, పర్లేదు. రివెంజ్ చెప్పండి. మరి రివెంజ్ ఏం లేదండి, చెప్పండి. నేను యాక్చువల్లీ చెప్తున్నా, నాకు ఆయన పర్సనల్గా తెలుసు, సిఎస్కే ఫ్యాన్ అయినా. లేదు సిఎస్కే గట్ట ఏం లేదు. ఆర్సీబీ, ముంబై జెర్సీలు కూడా అన్ని జెర్సీలు మా ఇంట్లో ఉంటాయి. అన్ని జెర్సీలు కొనుక్కుని పెట్టుకున్నాను. అందుకే పంజాబ్ కింగ్స్ జెర్సీ లేనందుకు కూడా నన్ను తిట్టారు. రాజస్థాన్ రాయల్స్ అంటే పంజాబ్ కింగ్ కూడా మంచి టీమే, శ్రేయస్ అయ్యర్ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని టీమ్ జెర్సీలు తెచ్చుకుని పెట్టుకున్నాక నేను వీడియోలు చేశాను అనమాట. నాకు డైలాగ్ గుర్తొచ్చింది, చెప్పండి. భయం అది పుట్టించింది ఎవరు? ఐపీఎల్ ఫ్యాన్స్. భయం పుట్టిస్తారు, ఇంకా చాలా చాలా పుట్టిస్తారులేండి. చాలా పుట్టిస్తారా? ఏం పుట్టిస్తారు? ఎందుకులేండి అవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారా కొంచెం, ఐపీఎల్ టాపిక్ వదిలేసి. అంటే నేను చాలా వీడియోలు చేశానండి, ఐపీఎల్ ఒకటే కాదు. సో ఈ బోకుబా న్యూస్ అని చదివేవారు కదా, అది ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేసాను. అదే ఏంటి ఏమైందని? ఏం లేదండి, అది డైలీగా అంటే డైలీ న్యూస్ అంటే ఏం చెప్తాం, మంత్లీ న్యూస్ పెడదాం అనుకున్నాను, దాని తర్వాత వీక్లీ న్యూస్ పెడదాం అనుకున్నాను. ఇంక ఇలా కాదు, వాయిస్ కంటెంట్ ఏమైపోతుందంటే కంటెంట్ అందరూ గుర్తుపడుతున్నారు. ఈ కంటెంట్ అందరికి వాయిస్ వినపడుతుంది. ప్రతి ఒక్క ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా ఏమైనా ఎవరైనా అడిగినా సరే బాగా రాస్తున్నావు, బాగా చేస్తున్నావు, కానీ ఒక ఐడెంటిటీ రావట్లేదు. నాతో పాటు అన్ప్రొఫెషనల్ ఫెలో ఒక అబ్బాయి ఉంటాడు,
మా అన్నలా అంతో సమానం అనమాట. అన్న అంటేనే ఉన్నానంటూనే అన్న పాటకి నిలువెత్తి నిదర్శనం అనమాట అతను. అబ్బో ఆ, అతను ట్రోల్స్ చిచ్చా అని మీకు అప్పట్లో మింగులే ఏ మింగులే అని పాట అవును ఫేమస్ అవును. అయింది. ఆ అబ్బాయి మీ అందరం ఒక టీం లాగా అనమాట. ఓ మీ అందరూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాం. మా ముగ్గురికి ఏంటంటే రికగ్నేషన్ రాదు. అందరు ఇన్ఫ్లుయెన్సర్కి వచ్చినట్టు మాకు రాదు. ఓకే. అది మేము మారుద్దామని చెప్పి ఇంక ఇలా కాదు, వాయిస్తో కూడా కాదు, ఫేస్తో కూడా పెట్టి చేద్దాం. మనకి ఎలాగో కంటెంట్ ఉంది, మనమే రాసుకుంటాం, మనమే చేస్తాం. ఫేస్ కూడా పెడితే ఆ రికగ్నేషన్ వస్తుంది, అట్లీస్ట్ ఇదని రాయడానికి అవకాశం వస్తుంది అని చెప్పి ఇంకా ఫేస్తో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఆ బోకుబావ న్యూస్ అనేది కొంచెం అలా తగ్గింది. ఓకే. వాళ్ళు ఏంటంటే ఆపితే మధ్యలో ఆపితే ఒప్పుకోరు. స్టార్ట్ చేస్తే కంప్లీట్గా స్టార్ట్ చేయాలి, లేకపోతే ఆపిస్తే ఆపేయాలి. సగం సగం పనులు చేసి చికాక నాకు అన్నట్టు సగం సగం చేస్తే ఒప్పుకోరు అనమాట. అందుకని బోకుబావ న్యూస్ కొంచెం గ్యాప్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఫేస్తో చేయగలిస్తే చేస్తాను ఖచ్చితంగా. ఫేస్తోనే చెప్పండి, అదే న్యూస్, అదే. దాన్ని ఏముంది. బోకుబా న్యూస్. మీరు బోకుబా సంఘం అంటే లేదు, మేము పోరం బోకు సంఘం. బోకు సంఘం అంటే లేదు, పోరం బోకు సంఘం అంటాం అనమాట. ఎవరు మీరేనా? నేను మా ఫ్రెండ్స్ అందరూ, మా ఫాలోవర్స్ కూడా వాళ్ళే చెప్పుకుంటారు, నేను చెప్పక్కర్లేదు. నేను బోకుని, నువ్వు బోకువి, మనం బోకు సంఘం అని చెప్పి. ద బెస్ట్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ మొత్తంలో ఎవరున్నారంటే అది ఫ్రెషర్ పేజ్కనే నేను బల్ల గుద్ది చెప్పగలను అనమాట. అసలు ఇట్లా నిమిషంలో బుట్టలు వేసుకున్నారు ఫాలోవర్స్ అందరినీ. వాళ్ళు ఇప్పుడు బుట్టలో పడ్డారులేండి. వాళ్ళ బుట్టలోనే నేను బతుకుతున్నాను. వాళ్ళ బుట్టలో పెరిగిన కోడి టైప్ అనమాట నేను. వాళ్ళే నన్ను పెంచారు. అసలు ఎలా అంటే నాకు 1 monthలో 50K ఫాలోవర్స్ వచ్చారు. పేజ్ పెట్టిన స్టార్టింగ్లో. ఇప్పుడు ఏంటంటే పూరా సాఫ్ట్వేర్ కంటెంట్ చేసేవాడిని. మొత్తం సాఫ్ట్వేర్ జరిగినవన్నీ మీమ్స్ చేసి స్పూఫ్ చేసి, ఎప్పుడైతే నార్మల్ కంటెంట్లోకి వచ్చానో విత్ ఇన్ 6 months 150K తీసుకెళ్లారు అనమాట. అంటే ఈ రీజనల్ బేస్కి ఇప్పుడు దేనికి అంత రీచ్ రాలేదు నాకు తెలిసినంత వరకు. అంటే అంత ఓన్ చేసుకున్నారు. అబ్బాయిలు అయితే అసలు పీక్స్, అసలు అబ్బాయిలు అయితే నా పేజ్ చూస్తే కానీ వాళ్ళకి ఒక రోజు వెళ్ళదు. ఇప్పుడు తగ్గిందేమో కానీ అప్పట్లో అయితే ఐపీఎల్ టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా అసలు వేస్తే మాత్రం ఒప్పుకునేవారు కాదు. ఏది పేజ్ ఏది, రీల్ ఏది ఏమైనా ప్రాబ్లం ఏమైనా రీల్స్ అయ్యో నీ రీల్స్. నేను ఒక అబ్బాయి అయితే అతను ఫారెన్లో వర్క్ చేస్తారంట. అతను నైట్ 1 గంట 2 అప్పుడు నేను మనకి ఫారెన్ టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి కదా, నేను మేము వేసిన తర్వాత చూసి పడుకుంటారంట అతను. మరి ఫారెన్ వరకు వెళ్తారు ఎవరని తెలియదు కానీ ముందైతే మాత్రం అతను చూసి పడుకుంటారంట, నా రీల్ చూసి పడుకుంటారంట. ఆ డైలాగ్ ఆల్మోస్ట్ ప్రతి రీల్లో ఉంటుంది కదా? ఉంటుందండి, ఉంటుంది, ఉండాలి, మ్యాండేటరీనా? దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ వద్దు కానీ ఉండాలి. నిజమేలే అది మాత్రం. కానీ కంటెంట్ ఎలా రాస్తారండి అంత త్వరగా? ఇప్పుడు ఐపీఎల్ అంటే ఆ 10 నిమిషాల్లో కంటెంట్ ఇచ్చాలంటే చాలా పెద్ద టాస్క్ అండి. ఐపీఎల్ ఏంటంటే నేను 7:30 నుంచి ఇంకే పనులు పెట్టుకోను. అంటే ఈ పనులే ఉండాలండి, పనులేవో పెట్టుకొని ఉన్నా సరే పెట్టుకోను అనమాట. 7:30 నుంచి మ్యాచ్ చూస్తాను ఖచ్చితంగా, ప్రతి మ్యాచ్ చూస్తాను. మ్యాచ్ చూడకుండా పోస్ట్ చేసినా మళ్ళీ మింగిల్ అయిపోతాయి. మ్యాచ్ చూసి ఎవడెలా ఆడారు, ఎవరి వల్ల మైనస్ అయింది, వాళ్ళు ఏంటి, దానికి తగ్గ టెంప్లెట్ మళ్ళీ యూట్యూబ్లో లైక్ వీడియోస్లో ఎత్తుకుంటాను అనమాట. వెంకీ టెంప్లెట్ అంటే ప్రతిదీ సర్వస్వం వెంకీలో ఉంటాయి. ఈ జన్మలో ఏ పుట్టుక నుంచి మరణం వరకు అన్ని వెంకీలో ఉన్నట్టు, భగవద్గీతలో ఉన్నట్టు మీమర్స్ భగవద్గీత అనమాట. వెంకీ సినిమానా? శ్రీను వైట్ల గారు నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే శ్రీను వైట్ల గారు నా మీమ్ చూశారు. నా మీమ్ చూసి కమెంట్ పెట్టారు అనమాట. వెంకీ అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఉంటారు, అతను శ్రీను వైట్ల గారు నాకు వీడియో పంపించారు. నా వీడియో వెంకీ రిలీజ్ అప్పుడు నేను సిరీస్ చేశాను. అతను చూసి చాలా బాగా చేశాడు ఈ అబ్బాయి, గుడ్ అని చెప్పి లాఫ్ సింబల్ పెట్టారు. కల్పిస్తానన్నారు, కొన్ని కారణాలు కల్పించుకోలేపారు. అతని వరకు వెళ్ళానంటే అక్కడ సక్సెస్ అయ్యాను అనమాట నేను. ఇంకా వెంకీ భగవద్గీత లాగా అనమాట. ప్రతి ఒక్క మేమరు ఏ ఐడియా లేకపోయినా వెంకీలో అన్ని టెంప్లెట్స్ ఉంటాయి. టెంప్లెట్ ఎత్తుకోవడం, అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు హార్దిక్ పాండే ఫస్ట్ ఓవర్కి 20 runs ఇచ్చాడంటే చిన్న ట్రోలింగ్ అనమాట, పెద్ద కూడా కాదు. హార్దిక్ పాండే కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. మీరు కూడా హార్దిక్ పాండే ఫ్యాన్ లా అనిపిస్తారు అప్పుడప్పుడు? లేదు, హార్దిక్ పాండే అంటే ఇష్టమే కానీ ఫ్యాన్ ఏం కాదు. హార్దిక్ పాండే గురించి లేకపోతే ఈ గురించి ధోని గురించి చిన్న ట్రోల్ లాగా వేయడం, మ్యాచ్ అంతా సినారియో మీద ఒక మీమ్ వేయడం, వదలడం అలా అనమాట. వెంటనే డబ్బింగ్ చెప్పడం, రాయడం, అక్కడ ఉన్న డైలాగ్స్కి సింక్లో డబ్బింగ్ రాయాలి, సింక్ మిస్ అవ్వకూడదు. సింక్లో యాజ్ ఇట్ ఈస్ డబ్బింగ్ రాయాలి, ఆ పదం చివర రైమింగ్ ఉండాలి సింక్తో పాటు. అక్కడ ఆ బొక్కలే అంటే ఇక్కడ అలాగే అల్లటి పదమే పడాలి. టీ తాగుతావు ఏంట్రా అంటే టీలు కాఫీ ఇంత అలవాట్లేదంటే ఇంటిని తాగుతావా, ఆ డైలాగ్కి మనం ఇప్పుడు వేరే డైలాగ్ వేయాలన్నమాట. బౌలింగ్ ఫస్ట్ ఓవర్ వేస్తావు ఏంట్రా అంటే బౌలింగ్ అలవాట్లేదంటే మనం క్యాచ్లో వెళ్ళొస్తావా, బౌలింగ్ వేయడంటే ఏదవా అని చెప్పి డైలాగ్ వేసి దానికి ఎగ్జాక్ట్గా డబ్బింగ్ చెప్పి అదే టైమింగ్లో వదలాలి. విత్ ఇన్ 10 minutes, మ్యాచ్ ఇన్ 10 minutes వదిలితేనే మనకి రీచ్ ఉంటుంది. ఫాలోవర్స్ నుంచి కొంచెం మింగిల్ కూడా తప్పుతాయి. మింగిల్ కూడా తప్పుతాయి. టైమింగ్లో వేయాలి, ఫస్ట్ టైమింగ్లో వేయాలి, అందరినీ మేనేజ్ చేయాలి. చాలా పెద్ద టాస్క్. ఏ టీంకి మనోభావాలు దెబ్బతినకూడదు, చాలా మనోభావాలు దెబ్బతింటాయి.
ఇందులో ఐపీఎల్లో మాత్రం ఎస్. అందరినీ గ్యాదర్ చేసి మొనబాల్ దెబ్బకు తినకుండా సున్నితంగా పువ్వులా తయారు చేసి బయటకు వదలాలి వీడియోని. కానీ కంటెంట్ విషయంలో నేను ఇందాక చెప్పినట్టు ఫన్కి సెన్సిటివిటీకి చాలా థిన్ లైన్ ఉంటుంది. అంటే అది ఫన్ టాపిక్ అయి ఉండొచ్చు, కానీ ఒకరికి అది సెన్సిటివ్ అయిపోవచ్చు. అది రాకుండా ఎలా మేనేజ్ చేస్తారు మధ్యలో? అందుకే సెన్సిటివ్ టాపిక్ల మీద వీడియోలు చేయనండి. అసలు సెన్సిటివ్ టాపిక్ మీద అసలు చేయను. నన్ను ఏమనుకున్నా పర్లేదు కానీ సెన్సిటివ్ టాపిక్ మీద అసలు వెళ్ళను. పాలిటిక్స్ మీద ఒకసారి చేశాను, అది చాలా మందికి నచ్చింది కానీ డిలీట్ చేశాను నేనే. కొంతమంది అయినా అఫెండ్ అవుతారేమో, కొంతమంది అయినా నచ్చుతారేమో. యూత్ ఇంటూ పాలిటిక్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను, అది చాలా మందికి నచ్చింది కానీ నేను తీసాను. ఎందుకు ఎవరైనా అఫెండ్ అవుతాను, సెన్సిటివ్ టాపిక్ మీద వీడియోలు చేయను. నా వీడియోలో కూడా మ్యాక్సిమం మీరు చూస్తే బూతులు ఉండవు, జనరల్గా మాట్లాడే మాటలు తప్ప డీపర్ బూతులు, డీపర్ అబ్యూస్ చేసే వాళ్ళు, బాడీ షేమింగ్ అసలు అలాంటివి అసలు చేయను మినిమం. అసలు అసలు జోలికి కూడా వెళ్ళను, నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నైస్. అదే ఏమంటారు, ఎదవల్లో మంచి ఎదవా. ఇప్పుడు నేను తిట్టట్లేదండి, మళ్ళీ మీరు నన్ను డైలాగ్ చెప్తాను, ఎదవల్లో మంచి అలాంటి ఎదవనే. అలాంటి ఎదవేనా మీరు? నిజంగానే గ్రేట్. అలా అందరినీ మేనేజ్ చేయడం, బూతులు లేకుండా. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఒక చిన్న పిల్లోడు చూసినా కూడా నవ్వుకుంటే గుడ్. మీమ్ లాంగ్వేజ్ అర్థం అవ్వాలి, కొంచెం మీమ్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు మా ఊర్లో కొంతమంది చూపిస్తే వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళకి కొంచెం మీమ్ సెన్స్ తక్కువ. అందుకని మీ ఒరిజినల్ వీడియోకి రావడం కారణం కూడా అదే. ఇంకా వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. మనం చెప్పే మొహం చూసి చెప్తే ఆ రీచ్ వేరు, ఆడియోతో చెప్తే రీచ్ వేరు. మీమ్ సెన్స్తో ఉంటే ఇప్పుడు నా ఫాలోవర్స్ కూడా అదే కోపం, ఇదేంటి మీమ్ నుంచి సడన్గా ఫేస్ షిఫ్ట్ అయ్యాడు, ఎందుకు ఆ షిఫ్ట్, ఎందుకు మీమ్లోనే చేయొచ్చు కదా అని చెప్పి. ఆ షిఫ్ట్ కూడా వైడర్ ఆడియన్స్ రీచ్ అవ్వడం కోసం ఆ షిఫ్ట్ అయింది అనమాట. అందువల్ల అది మా బృందం కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నారు అనమాట. ఓకే. కానీ ఎప్పుడైనా అంటే మీరు ఫన్నీగా ఏదో ఫ్రస్ట్రేషన్తో పెట్టిన పేజ్ కదా అది, రీచ్ కోసమో లేకపోతే ఫాలోవర్స్ షేర్లు ఎన్ని వెళ్ళినాయి, ఇవి ఎప్పుడు ఊరికే చెక్ చేసుకు ఉంటారా? అంటే ఉంటారా అట్లా? అసలు కొత్త కంటెంట్, నా కొత్త ఐడియా వచ్చింది అంటే కొంచెం చూసుకుంటాను నేను, ఎలా వెళ్తుంది రీచ్, బాగానే వెళ్తుంది, తీసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అని చెప్పి. క్రికెట్ కానీ నార్మల్ కామెడీ కంటెంట్ కానీ ఇంకేమైనా చూడను, పోస్ట్ చేసి వదిలేస్తాను. ఖచ్చితంగా వెళ్తుంది అది నాకు తెలుసు. డ్యామ్ షూర్గా అయితేనే వేస్తాను అనమాట, చాలా గట్ ఫీలింగ్తో వేస్తాను పోస్ట్ అయితే మాత్రం. ఇది వెళ్తుంది అని తెలుసు, అందుకనే ఐపీఎల్లో కూడా అంత రీచ్ వచ్చేది. వీడియో ఎడిట్ చేసినప్పుడు నాకు తెలిసిపోద్ది, రాసినప్పుడే నాకు తెలిసిపోద్ది ఈ వీడియో హిట్ అని టిక్ మార్క్ పెట్టుకుంటాను, ఈ వీడియో ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పి. అది ఖచ్చితంగా హిట్ అయి తీరుతుంది. అంటే రిలేటబుల్ కంటెంట్ ఎక్కువ అండి, జనాలు రిలేట్ అయ్యే కంటెంట్, రోజు జరిగే కంటెంట్ మీద వేయడం వల్ల తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. నాకే కాదు, ఏ మెంబర్కైనా చేసే ముందు తెలిసిపోద్ది ఇది హిట్ అవుతుందా అవదా అని చెప్పి. కానీ సినిమా వాళ్ళకి సగం అట్లా అర్థం కాదు కదా, సినిమాల గురించి నాకు తెలియదు. అంటే సినిమా తీసే ముందు వాళ్ళకి అర్థం కాదా? ఈ మధ్య బాగానే అర్థం చేసుకుంటున్నారు, ప్రివ్యూస్ పెడుతున్నారు, వాళ్ళకు జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు కూడా. పర్లేదా కొంచెం? ఈ వాళ్ళ గురించి మాట్లాడుతూ మళ్ళీ మీకు ప్రాబ్లం ఏం లేదండి. సినిమాలు చూస్తారా బాగా? చూస్తానండి, చక్కగా చూస్తాను. సినిమాలు చూడాలన్న ప్రాబ్లం ఏం లేదు, రోజు 2-3 షోలు కూడా చూస్తాను. అప్పట్లో డిగ్రీలో తెగ చూసేవాళ్ళండి, ఇప్పుడు కూడా చూస్తాను. టీఎఫ్ఐ బానిస. టీఎఫ్ఐ బానిస. ఎలా మేనేజ్ చేస్తారు టైం? మీ జాబ్ ఒకటి ఉంది, తర్వాత టైం టు టైం మేమే ఆ రోజు వీడియో పడిపోవాలి. నాకు ఎక్కువ టైం తీసుకునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏంటంటే అప్పట్లో నాకు వీడియో చేయడానికి 2-3 అవర్స్ పట్టేది. అలా నాకు అలవాటై స్పూఫ్ వీడియోకి అరగంట పడుతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. రాయడానికి 10 minutesలో రాసేస్తాను, 20 minutesలో డబ్ చెప్పేస్తాను, అరగంటలో అయిపోద్ది. ఈ ఫేస్ వీడియోలో కొంచెం టైం పడుతున్నాయి, మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు షూట్ చేస్తున్నారు, నేను యాక్ట్ చేస్తున్నాను. ఉలగనాయకని కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది, కొంచెం ఎక్స్ప్రెషన్ గట్రా నేర్చుకొని పెట్టడానికి. ఓకే. ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెషర్, మీరు ఒక ముత్యం, ఆని ముత్యం. ఈ విషయం జనాలకి బాగా తెలుసు. ఏ వీడియో ఫస్ట్ అట్లా బూమ్ అయిపోయి అందరికీ అప్పుడే మీరు ఓమో ఏంటి ఇంత పరిగెడుతుంది ఈ వీడియో అని అనుకున్న వీడియో ఏంటి? అది 2-3 వీడియోలు ఉన్నాయండి అలాగే. ఫస్ట్ ఇక్కడ గౌలిదొడ్డి అనే ఐడియా ఉందా మీకు? గౌలిదొడ్డి అని చెప్పి గచ్చిబౌలి ఏరియాలో పీజీ హాస్టలర్స్ అందరూ ఆ ఏరియాలో ఉంటారు, చుట్టుపక్కల కంపెనీ వాళ్ళందరూ ఆ ఏరియాలో ఉంటారు. ఆ ఏరియాలో యుఎస్ కన్సులేట్ అని చెప్పి మనకి వీసాలు ఇస్తారు కదా, ఆ ఏరియా సెంటర్ ఉంటుంది. ఆ రోడ్డు చాలా హైటెక్గా ఉంటుంది, అక్కడ ఏంటంటే లవర్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అదే పని అనమాట వాళ్ళకి. ఆ యుఎస్ వాళ్ళకు పక్కన దోసి వీళ్ళు తిరుగుతుంటారు అనమాట, వాళ్ళ కోసం కట్టినట్టు అది బిహేవ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు యుఎస్ సిటిజన్స్ లో ఫీల్ అయిపోతుంటారు. ఒక లవర్స్ వస్తారు, షటిల్ ఆడుతుంటారు, బ్యాడ్మింటన్ ఆడుతుంటారు, ఇంకా వదిలేయాలి కానీ క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ కూడా ఆడేస్తారు అనమాట. అక్కడ చూసి ఇదేంటి ఎంతమంది ఉన్నారు, దీని మీద మేము వేస్తే బాగుంటుంది కానీ ఒక మేము వేసాను. అది ఫస్ట్
క్లిక్ అయిన మేము ఓకే అంటే ఫస్ట్ 100K వచ్చిన వ్యూస్ అది. తర్వాత వినాయక చవితి మీద మీకు తెలుసో తెలీదో దేవుడు ప్రతి దేవుడు ఈవెంట్ మీద నేను మేము వేస్తాను, వాయిస్ ఓవర్ రీల్ వేస్తాను. ఓకే వినాయక చవితి మీద దేవుడు బుల్లెట్ మీద వినాయకుడు వస్తాడని చెప్పి మూసిక మీద కోప పడతాడని చెప్పి మేము వేసాను. ఓకే అది 5 million 4 million వ్యూస్ వెళ్ళాయి. అది పెద్ద హిట్ అనమాట. అలా 2-3 వీడియోలు వెళ్ళాయి అనమాట. అప్పుడు ఇంకా జనాలు ఇది కంటెంట్ ఉంది ఇన్ని ఫాలో అవ్వాలని చెప్పి ఒక రోజుకి 6K ఫాలోవర్స్ రావడం, ప్రతిరోజు 2K ఫాలోవర్స్ రావడం, అలా ఫాలో అయ్యారు. ఓకే మీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ కామెంట్ ఇంకా మీకు గుర్తున్నది? కాంప్లిమెంట్ ఆర్ కామెంట్ అంటే ఏం డైలీ వస్తుంటాయండి మంచిగా. అందరూ చెప్పాను కదా నాకు ఇప్పటివరకు ఒక నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు, అది నేను చెప్పగలను. అంటే నువ్వు వరస్ట్ కంటెంట్ చేస్తున్నావు, నీ కంటెంట్ నాకు నచ్చలేదు అని ఒక నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు. ఐపీఎల్లో ఏదో మనోభావాలు దెబ్బతిని నెక్స్ట్ మేము కరెక్ట్గా అయ్యో అని చెప్తారే తప్ప నీ కంటెంట్ బాగాలేదు నువ్వు కంటెంట్ ఆపిరా బాబు నీకు దండం పెడతాను అలాంటి కమెంట్ అయితే ఇప్పటివరకు నాకు రాలేదు. ఓకే అదే నాకు పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను. కంటెంట్ కింగ్ అనేది అందుకే కదా మరి. అదే అది నెగిటివ్ కామెంట్ అయితే రాలేదు. పాజిటివ్ కామెంట్ డైలీ వస్తాయి కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే ఇప్పటివరకు రాలేదు. ముందు వస్తాయేమో అని ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నాను. నెగిటివ్ కామెంట్స్ రెడీనా అంటే ఆ భయం ఏమైనా ఉంటుందా ఎప్పుడైనా ఫాలోవర్స్ అంతా ఎట్ ఏ టైం సడన్ గా అట్లా వెళ్ళిపోవడమో లేకపోతే ఇది అయిపోతే ఎట్లా అని? అంటే కంటెంట్ షిఫ్ట్ చేసినప్పుడు ఆ భయం అయితే ఉందండి నాకు. ఫేస్తో వస్తే రిసీవ్ చేసుకుంటారా లేదా అంటే నాకు ధైర్యం కూడా ఉంది. నేనే కదా రాసేవాడిని ఇంతకు ముందు, నా ఫేసే కదా, నా ఫాలోవర్సే కదా, నన్ను చూసే కదా వచ్చారు వీళ్ళు, నా కంటెంట్ చూసే కదా వచ్చారు. కొన్ని రోజులు అలవాటు పడుతుందిలే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళే మారుతారు, వాళ్ళే అర్థం చేసుకుంటారు, వాళ్ళే రీచ్ ఇస్తారని చెప్పి ఇప్పుడు కూడా కొన్ని రోజులు అలవాటు పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే రీచ్ బాగానే ఉంది. ఓకే సడన్ గా ఒక రోజు ఇన్స్టాగ్రామ్ పూర్తిగా లేదు, అసలు పూర్తిగా లేదు, ఇంకా టిక్ టాక్ బ్యాన్ అయిపోయినట్టు ఇన్స్టాగ్రామ్ పోయింది అనుకోండి, ఏంటి మీ నెక్స్ట్? ట్విట్టర్లో చేస్తానండి. ట్విట్టర్ యువత. ట్విట్టర్ యువత. అందులో ట్విట్టర్లో కూడా నాకు పేజ్ ఉందండి. అవునా? ట్విట్టర్లో పేజ్ ఉంది, యూట్యూబ్లో పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అందుకే మూడిట్లోనే పెట్టుకున్నాను. ఇది పోతే అదే, అది పోతే ఇది, మళ్ళీ ఇది పోతే మళ్ళీ ఇది. దీంట్లోనే ఉంటారు, అది మాత్రం పక్కా. ఉంటాను. మీ నాన్నగారికి తెలుసా అంటే ఇట్లా మీమ్స్ చేస్తారు? తెలుసండి, మీమ్స్ చేస్తారు తెలుసు. మా అమ్మకి, మా నాన్నకి, మా అన్నయ్యకి, మా వదినకి, నలుగురికి తెలుసు. ఈ మధ్య ఏంటంటే ఈ జనాల్లోకి ఎక్కువ వెళ్ళడం వల్ల మా ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది అనమాట. ఇటు బాగా చేస్తాడు అని చెప్పడం వల్ల వాళ్ళకి నమ్మకం వచ్చింది, ఇటు బాగా చేస్తాడని చెప్పి. ఇప్పుడు కొంచెం సపోర్టివ్ గానే ఉన్నారు. ఇంతకుముందు పొగిడారు ఎప్పుడైనా అంటే మీ నాన్నగారి ముందు పక్కన వాళ్ళు వచ్చి మీ అబ్బాయి బాగా చేస్తాడు? చాలా మంది మా రిలేటివ్స్ చాలా మంది చెప్తారండి. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నా కంటెంట్ అర్థం అవ్వదు. ఏం కంటెంట్ కదా, మా అమ్మ నాన్నకి నా కంటెంట్ అర్థం అవ్వదు. మా అమ్మ ఏమనుకుంటుంది అంటే లైకులు కొడితే డబ్బులు వస్తాయి అనుకుంటారు. అరే నేను వీడియో లైకులు కొట్టే నీకు డబ్బులు వచ్చాయా, వీడియో లైక్ కొట్టే డబ్బులు వచ్చాయి, లైకులు కొడితే డబ్బులు రావు. అలాగే 40 లక్షల మంది లైక్ కొట్టారు, మన ఈ పాటికి ఇల్లు తీసి వేరే ఇల్లు కట్టిద్దాం, లైకులు కొడితే డబ్బులు రావు, వ్యూస్ ఉంటాయి, దానికి ప్రమోషన్స్ ఉంటాయి, అలా వేరే స్ట్రాటజీ ఉంటుంది అని చెప్తే అర్థం చేసుకుంది వీళ్ళు. లాస్ట్ జనరేషన్ చాలా ఇన్నోసెంట్ అండి. లైక్స్ కొడితే డబ్బులు వస్తాయి, 10 లైకులు కొట్టాను 10 వీడియోలకి వచ్చాయి డబ్బులు వచ్చాయా, ఎక్కువ మాట్లాడుకుని లైకులు కొట్టడం వల్ల నీకు డబ్బులు వస్తాయి అంటుంటుంది అనమాట. లైకులు కొడితే డబ్బులు రావు, చూస్తే వస్తాయి అని చెప్పి చెప్తుంటాను. నాన్నగారు ఏమంటారు? నాన్నగారు పెద్దగా పట్టించుకోరండి. అంటే తెలుసు ఇలా చేస్తున్నాడు, మా వాడికి టాలెంట్ ఉంది, ఏదో కింద మీద పడుతున్నాడు అని తెలుసు, కానీ బయటికి ఎక్స్ప్రెసివ్ కాదనమాట. నేను మా నాన్నతో బాగానే మాట్లాడుకుంటాం, కొడతారు, కానీ నేను మా అన్నయ్య అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. బేసిక్గా ఎవరి నాన్నగారికైనా ఇష్టమే, కానీ నాన్నగారికి కొంచెం ఇష్టం అనమాట. వీళ్ళు పాడైపోకూడదు అని చెప్పి భయం. అవి చేస్తుంటానని తెలుసు, చుట్టుపక్కల అందరూ చెప్తుంటే పొంగిపోతుంటారు, కానీ నాకు చెప్పరు. బేసికల్లీ ఇది కోట శ్రీనివాసరావు వెంకటేష్ టెంప్లెట్ ఉంటుంది కదా, అది నిలిపిన తర్వాత భుజం మీద కండు వేసుకుని తిరుగుతుంటారు, ఆ టెంప్లెట్ అనమాట. సేమ్ యాస్టీజ్ అనిపిస్తుంది అండి. మీరు ఉన్నప్పుడు పొగడరు, ఉన్నప్పుడు అస్సలు పొగడరు, లేనప్పుడు బాగా చేస్తాడు మా వాడు, వాడికి ఏదో ఉంది చేస్తాడు తెలుసా, యూట్యూబ్లో ఏదో చేస్తాడు తెలుసా అంటారు. అతను కూడా చెప్పలేరు పాపం, వాడే చేస్తాడు చూడు అంటే వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారు, అవును మీ వాడు బాగా చేస్తాడు యూట్యూబ్లో అని చెప్పి. అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది ఆ ఫీల్. బట్ ఇన్నోసెంట్ పేరెంట్స్, చాలా ఇన్నోసెంట్, క్యూట్ కదా. ఇందాకేమో ఫుల్ వేసేసుకున్నారు. అదే మీరు బాగా అడిగారు ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్లు ఇంక 2-3 అడగండి, ఇంకా పొగుడతారా? ఇంకొంచెం ఒకటి పనికి వస్తుంది. ఇప్పటి వరకు మీ నాన్నగారు మీకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటి, మీరు మీ నాన్నగారికి ఇచ్చింది? కానీ మా నాన్నగారు నాకు ప్రతిదీ ఇచ్చారండి, ఇంకా ఇవ్వలేదంటూ ఏం లేదు, ఎవ్రీథింగ్. మా నాన్నగారికి నేను మా అన్న లేకపోతే అతను కోటీశ్వరుడు అయ్యేవాడు, నేను మా అన్న పుట్టడం వల్ల అతను ఇంకా బేసిక్లోనే ఉండిపోయారు, అతను మిడిల్ క్లాస్లోనే ఉండిపోయారు. నేను మా అన్న ఇద్దరు లేకపోతే అతను ఈ పాటికి బిలియనర్ అయ్యేవాడు, అతను అంత డబ్బులు ఖర్చు పెట్టాం మేము. అవునా? ఎందుకు అంటే ఉట్టునే అంటే ఖర్చు అలవాటు, ఖర్చు పెట్టుకోవడం అలవాటు.
ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి తినిపించడం, అది చేయడం, ఇది చేయడం. ఏది మీ సైడ్ ఇట్లా ఏముంది ఈ 2 రొయ్యల చెరువులు మాది కొన్నాం. రొయ్యల చెరువులు ఉండవండి. మాకు అసలు రొయ్యల చెరువులు అలాంటివి ఉండవు. చెరువే ఉండదు, రొయ్యల చెరువు కాదు కదా. Okay. చెరువు కల్టివేషనే పెద్దగా ఉండదు. మ్హూ. మా నాన్నగారు సంపాదించిన దాంట్లో మమ్మల్ని ఎక్సలెంట్గా చూసుకున్నారు. అందులో మీకు మాత్రం వచ్చా పురోహితం? వచ్చండి, కానీ బయటికి అంటే అద్భుతంగా రాదు. మా అన్నయ్యకి పూర్తిగా వచ్చు. ఓ ఉమ్. అంటే ఏమి లేకపోయినా మళ్ళీ అది చేసుకుంటా కూడా అంటే బ్రతికేయచ్చు నాకు కదా. మా అన్నయ్యకి ఇద్దరికి నేర్పించారు, నాకు రాలేదు, అడిగి వచ్చింది అంతే తేడా. మీకు రాలేదా? మీరు మా నాన్న చెప్తుంది అటు ఇటు చూసుకునేవాడిని, ఆయన నేర్చుకున్నాడు, ఆడు బాగుపడ్డాడు. ఆడికి అది వచ్చింది, నాకు ఇది వచ్చింది అంతే తేడా. రేపు జాబ్ పోతే పరిస్థితి ఏంటి? జాబ్ పోతే ఇదేనండి. నాకు దీని ప్రమోషన్స్ మీద చేస్తారా బాగా? ఎక్కువ రావండి, కానీ వచ్చినది మాత్రం ఇన్నోవేటివ్గా నీట్గా చేస్తాను. నాకు దీని మీద చాలా నమ్మకం అండి. నా జాబ్ మీద కన్నా దీని మీద నాకు చాలా గట్ ఫీలింగ్ ఎక్కువ. ఎప్పటికైనా నేను ఏదో చేయగలను అని చెప్పి. వావ్. ఆ, ఇండస్ట్రీలోకి వెళ్ళాలనే ఆలోచన ఉందా? ఉందండి. ఉందా? ఎవరికి అంటే ఉంటుంది? డైరెక్షనా లేకపోతే డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, కుదిరితే యాక్టింగ్ కూడా. కుదిరితే యాక్టింగ్ కూడా అన్నీ మీరే బ్రహ్మానందం గారి లాగా రేడియేటర్ సర్వాంతర్యామి గ్లాడియేటర్. అన్నట్టు. ఎవరికి ఉండదండి, అందరికీ ఉంటుంది, మీకు లేదా? అందరికి లేదా? ఓకే, ఆవిడకి ఒక్కదానికి లేదేమో, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు ఓకే, సినిమాలోకి ఓకే. వెళ్ళాలని. మీమర్స్ అందరికి బేసిక్గా అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఈ మధ్య మౌలి తెలుసు కదా, యా యా మాలో Little నుంచి Hearts. ఒక వజ్రం అనమాట, మ్మ్. బయటికి వెళ్ళిన వజ్రం. ఇప్పుడు నేను ఇట్లా హార్ట్ పెట్టింది మీరు ప్రోమోలో ఇట్లా వేసేసి పాటలు పెట్టేసి అలా ఏం ఆ చేయకండి. మౌలి గారిని చూసి చాలా మంది మీమర్స్ మ్మ్. బేసికల్లీ మాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. మా Yes. ఓడు వెళ్ళాడు అని మ్మ్. చెప్పడానికి. ఈ మధ్య మీమర్స్ కూడా మంచి ఏమంటారు పేరు గుర్తింపు గుర్తింపు వస్తున్నట్టుంది వస్తుంది, కదా. చాలా గుర్తింపు వస్తుంది. ఇంతకు ముందు చాలా అసలు మీమర్స్ అనేది ఎవరికి తెలియదు తెలియదు, కదా. ఏదో చేస్తున్నారు, మ్మ్. చెయ్యండి ట్రోలింగ్, ఏదో మేము మా స్టోరీల వరకే పరిమితం అనమాట. ఎస్ అప్పుడు ఏముంది మేమంటే ఏదో కామెడీ వాళ్ళు చేసిన మీములు మళ్ళీ స్టోరీలు పెట్టుకుంటారు, మ్మ్. కానీ ఆ స్టోరీ ఎవరికి తెలియదు. తెలియదు. కాబట్టి అప్పటి వరకు తెలియని వాళ్ళని సిల్వర్ స్క్రీన్ దాకా తీసుకెళ్ళితే మౌలియే. మౌలియే. కానీ మీమర్స్ కి గాడ్ ఎవరు? డెమిగాడ్ మౌలియే. కాదండి, గోడ. మీమ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? బ్రహ్మానందం గారు అండి. ఎస్ ఆయన ఓన్లీ మీమర్స్ బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు తర్వాత ఎవరైనా. అంతే. వెంకీ, బ్రహ్మానందం గారు, వెంకీ మూవీ, ఆ రెండు నచ్చని మీమర్ ఎవడు ఉండడు. నచ్చలేదంటే మీమర్ కాదు, అది మీమర్ కాదు. కాదు, ఖచ్చితంగా కాదు. వెంకీ మూవీ రోజుకోసారి చూడలేదంటే అది మీమర్ కాదు. కానీ మీమర్స్ కి ఇంకా ఎక్కువ బ్రెయిన్ ఉండాలి అంటారు తెలుసా. అంటే క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉండాలి ప్రతి నిమిషం. వచ్చేస్తుందండి. ప్రాక్టీస్ మేక్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని, మీమర్స్ మేక్ మీమర్స్ పర్ఫెక్ట్ అని. మీమర్స్ పర్ఫెక్టా? ఓకే. ప్రతిరోజు చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నిజంగానే గ్రేటే మీమర్స్. ఇప్పుడు కొంచెం గుర్తింపు వస్తుంది కాబట్టి వస్తుంది. ఇంకా ఫ్యూచర్ లో మీమర్స్ కి చాలా వాల్యూ వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ మధ్య ఇప్పుడు సినిమాలకు కూడా ఆ, పిలిచి ప్రమోషన్ అవును. చేయించుకుంటున్నారు. రాస్తారు, ప్రతి మీమరు ఏదో డబ్బింగ్ సినిమాకి ఖచ్చితంగా రాస్తారు ఇక నుంచి త్వరలో. ఖచ్చితంగా డైలాగ్ రైటర్లు చాలా మంది వస్తారు, యాక్టర్లు చాలా మంది వస్తారు. మీమర్స్ అయితే అనగారిన జాతి అయితే మాత్రం కాదు, పైకి వస్తారు. మేము కూడా పైకి వస్తున్నాం, వస్తారు ఖచ్చితంగా నిజంగానే. వస్తాం. మీమర్స్ లో ఈ మధ్య చూసా నేను మీమర్స్ ని పెళ్లి చేసుకొని మీమ్స్ లాంగ్వేజ్ లో మేము పెళ్లి చేసుకున్నాం అని పోస్టులు పెడుతున్నారు. అవునవును, నేను కూడా చూసాను. చూసారా? అసలు ఎలా అండి బాబు ఇంత క్రియేటివిటీ. అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం కూడా ఓకే, అదే లాంగ్వేజ్ లో మేము పెళ్లి చేసుకున్నాం అని మనకి తెలిసేలా పోస్టులు పెడుతున్నారు చూడండి. అంటే మీమర్స్ మీమ్ లాంగ్వేజ్ లో మాడుకుంటారండి బేసిక్ గా. మీరు మాట్లాడుకోవడం అలాగే మాడుకుంటారు.